भुङ्क्ते गोदा तस्यै नमैदमिदम् भूय एवास्तु भूयः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये। జై గోవింద. నిన్నటి రోజున మనం దీపోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. కుత్తు విళక్కిరియ అనేటువంటి పాసురాన్ని, ఆ గుత్తి దీపాల మధ్యలో ఉన్నటువంటి పరమాత్మని నిన్న అమ్మ సేవించింది. ఆ సేవించి వారిని నిద్రలేపేటువంటి ప్రయత్నం చేస్తే అటు స్వామి ఇటు అమ్మ ఇద్దరూ కూడాను నిద్ర లేవలేదు. లేవకపోయేటప్పటికీ వీళ్ళందరూ కూడాను అసలు ఇట్లా రావడానికి ముందుగా చాలా ప్రయత్నాలు చేసి ఆ నందుడి యొక్క ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుల్ని ప్రార్థించి, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి వాళ్ళని ప్రార్థించి, ఆ తర్వాత నందుడిని, యశోదని, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి అందరినీ కూడాను లేపుతూ పురుషకారం లేకుండా మనం పరమాత్మను పొందలేం కదా అని పురుషకారం కోసమని మన అమ్మ దగ్గరకు వచ్చి అమ్మని నిద్రలేపేటువంటి ప్రయత్నం కూడా చేసి, వారిద్దరూ కూడాను లేవకపోవడం చేత చేతనుడిని రక్షించేటువంటి భారం లక్ష్మీదేవికి ఉంది, శ్రీయపతి అని చెప్పబడేటువంటి పరమాత్మకి ఇద్దరికి సమానంగా ఉంటుంది. ఎప్పుడైనా పిల్లల యొక్క రక్షణ భారం తల్లిదండ్రులు ఇద్దరికీ సమానంగా ఉన్నట్లుగానే ఇక్కడ వారిద్దరికీ కూడా ఉంటుంది అనేటువంటి విషయం వల్ల వారిద్దరూ కూడాను లోపల నేనంటే నేను రక్షిస్తాను, ముందు నేను రక్షిస్తానని ఇద్దరు కూడాను వాదులు ఆడుకోవడం అనేటువంటిది నిన్నటి రోజున జరిగింది. సరే, చేయవలసినటువంటి కృషి అంతా కూడాను చేసి లేవకపోవడం చేత వీళ్ళందరూ కూడాను ఇంకా చివరికి నిష్ఠూరంగా మాట్లాడడం ప్రారంభించారు. నిష్ఠూరంగా మాట్లాడడం అంటే ఇక్కడ స్వామిని కొద్దిగా నిష్ఠూరంగా మాట్లాడుతూ వస్తున్నారట. ఏమిటది అని అంటే, ఇక్కడ నిష్ఠురంగా మాట్లాడడంలో సీతమ్మ కూడా కొంత చూపిస్తుంది మనకి. శ్రీరామచంద్రుడు వనవాసానికి బయలుదేరాడు. తండ్రి దశరథుడు వనవాసాన్ని ఇచ్చారు. వనవాసానికి బయలుదేరి వెళుతున్నటువంటి రామచంద్రుడితో సీతమ్మ నేను కూడా వస్తానయ్యా, నన్ను కూడా తీసుకుని వెళ్ళమన్నది. అంటే కాదు, వెళ్ళేది వనాలకి, అదేదో విహారయాత్ర కాదు సుమా. అక్కడికి వెళితే అక్కడ రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అనేక రకాలైనటువంటి సున్నితమైనటువంటి నీ శరీరాన్ని చాలా కష్టాన్ని కలిగిస్తాయి కనుక అడవుల్లో నువ్వు తిరగడానికి వీల్లేదు అని అన్నాడు. కాదు కొడుకు, వేటినైనా సరే నేను సహిస్తాను, నేను మాత్రం వస్తాను అని గట్టిగా పట్టుబడుతూ ఉంటే చిట్ట చివరికి రాక్షసులు ఉంటారని భయపెట్టాడు. అక్కడ రాక్షసులు అడవులు కదా అవి, అలాంటి అడవుల్లో క్రూర జంతువులే కాదు సుమా, రాక్షసులు కూడా ఉంటారు కనుక నీకు కష్టాన్ని కలిగిస్తారు, అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ వద్దు అన్నాడు. అనడం చేత చివరికి అమ్మ ఆయన్ని ఒప్పింప చేయడం కోసమని నిష్ఠురంగా మాట్లాడిందిట సీతమ్మ కూడా. ఏమని మాట్లాడిందిట? కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అన్నది. ఎంత మాట అన్నది, ఆశ్చర్యం. అంటున్నదిట, ఓ స్వామి, నా తండ్రి గారు, నువ్వు నన్ను విడిచి ఒంటరిగా వనానికి వెళితే ఆ విషయం తెలుసుకుంటే, అయ్యో శ్రీరామచంద్రుడు ఇంత అప్రయోజకుడు అనుకోలేదే అనుకుంటాడు నా తండ్రి. ఇంకా పైగా ఏమనుకుంటాడో తెలుసునా, స్త్రియం పురుష విగ్రహం అని. మగ వేషంతో వచ్చినటువంటి
ఆడది నాకు అల్లుడుగా లభించాడు అనుకుంటారయ్యా నా తండ్రి గారు అన్నదిట. నిష్ఠురంగా మాట్లాడింది. అలా మాట్లాడితే కనీసం ఆ పౌరుషం వచ్చి సార్ నేను రక్షించలేనా, నేను తీసుకుని వెళ్తానని అంటాడు అని అనుకొని ఈ మాట అన్నదిట. అలాగే మన అమ్మ వాళ్ళు కూడా బతిమిలానంతసేపు బతిమలాడారు. చిట్ట చివరికి ఇంకా వశం కాకపోతుంటే నిష్ఠుర మాటలు మాట్లాడడం ప్రారంభించారు. ఏమంటున్నారు అనంటే అదేంటో విందాం మనం ఇప్పుడు. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குள் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் உக்கமும் தட்டொளியும் தந்து உன்மணாளனை இப்போதே எம்மை நீராட்டு ఏలోరెంబావాయ్ అంటున్నారు. 33 అమరర్కు మున్ సెండ్రు. ఆహా, ఎంత గొప్పవాడివయ్యా పరమాత్మ కృష్ణ. 33 మంది దేవతలు అంటున్నారు. 33 మంది దేవతలు అంటే ఎవరండి అంటే 12 ఆదిత్యులు 12 మంది కదా. 11 రుద్రులు ఎంతమంది? 23. ఆ తర్వాత అశ్విని దేవతలు 2 25. అలాగే ఇంకా 9 మంది అష్టవసువులు కలుపుకుంటే మొత్తం 33 మంది దేవతలు అవుతున్నారు. 33 మంది దేవతల్ని 33 కోట్ల మంది దేవతలుగా చెప్తున్నారు ఇక్కడ. యథార్థంగా ఆ దేవతల యొక్క వర్గాలన్నీ కూడాను కలుపుకొని 33 కోట్ల మంది ఉన్నారట దేవతలు. అందుకని మన అమ్మ అంటోంది 33 కోట్ల మంది దేవతలకి మున్సెండ్రు, ముందుగానే వెళ్ళి వాళ్ళు నిన్ను అడగకుండానే, అర్థించకుండానే, వాళ్ళకి ఏం కష్టం ఉన్నదో అని తెలుసుకొని ముందుగానే వెళ్ళి వాళ్ళకి కష్టాలన్నీ పాపేటువంటి వాడవే పరమాత్మ. ఎంత వాడివయ్యా అంటోంది. ఇందులో దెప్పుడుది ఏముందండి? దెప్పటం ఏముంది ఇందులో అంటే విందాం ఎలా దెప్పుతుందో. అసలు దేవత్వం అనేటువంటిది ఒక పదవి. సరే, వారు ఉండేటువంటి ఇప్పుడు దేవతలు, మానవులు, అలాగే మన నరకవాసులు మొదలైనటువంటివి ఆయా స్థానాల్లో ఆయా జీవులు ఉంటున్నారు. ఆ ఉండేటువంటి జీవుల్లో దేవత్వం అనేటువంటిది ఒక పదవి. లోకంలో ఉండేటువంటి జీవుడు తాను చేసేటువంటి ఒక సత్కర్మ వల్ల వచ్చేటువంటి పుణ్య విశేషాన్ని అనుభవించేటువంటి లోకం అది. అందుకే వాటికి ఆ స్వర్గాది లోకాలకి భోగస్థానములు అని అంటారు. అంటే అక్కడ ఒక భోగానుభవం మాత్రమే ఉంటుంది, అక్కడ దుఃఖం ఉండదు. కానీ నరకంలో దుఃఖమే ఉంటుంది, భోగానుభవం ఉండదు. అంటే మన పాపాలని అనుభవించేటువంటి స్థానం ఇది, పుణ్యాలని అనుభవించేటువంటి స్థానం ఇది. అందులో ఒకటే ఉంటుంది, ఇంకోటి ఉండదు.
కానీ మన మానవ లోకానికి వస్తే ఇక్కడ పుణ్యము పాపము రెండూ కూడాను అనుభవించేటువంటి యోగ్యత కలిగి ఉంటాం మనం. అందువల్ల కష్టము సుఖము రెండూ కూడా ఇక్కడ మనకి లభిస్తాయి. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆ దేవతలు ఉండేటువంటి స్థానాలన్నీ భోగభూములు అన్నారు. అవి భోగభూములైతే మన ఈ భూమి ఏమిటి, కర్మభూమి అని అన్నారు. అవి కర్మభూములు కావు, దేవతా లోకాలు. అందుకనే అక్కడ ఉండేటువంటి దేవతలు మోక్షం పొందాలంటే మళ్ళీ మానవ జన్మ ఎత్తితే తప్ప వాళ్ళకి సాధ్యం కాదు. ఎందుకు, అక్కడ కర్మ చేయడానికి ఉండదు, భోగం అనుభవించడం మాత్రమే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు కూడా మోక్షం పొందాలంటే ఈ లోకంలోకి రావాలి, మానవ జన్మ పొందాలి. ఎందుకు, కర్మభూమి ఈ మానవలోకం భూలోకం మాత్రమే అయి ఉన్నది. దేవతల్ని ఉన్నతమైనటువంటి స్థితికి కానీ లేకపోతే అది స్థిరంగా ఉండడానికి కానీ, సహజంగా లోకంలో ఎవడైనా సరే దేవత్వం పొందాలి, అక్కడ స్థిరంగా ఉండాలి అంటే యజ్ఞాలనో తపస్సో ఏదో ఒకటి చేయాలి భూలోకంలో. అందువల్ల భూలోకానికి తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. అయితే జ్ఞాతృత్వం, కర్తృత్వం, భోక్తృత్వం అనేటువంటివి ఆత్మగుణాలు. అందువల్ల ఈ చేతనులు ఎవరైతే ఉన్నారంటే, ఈ జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను శాస్త్రం ద్వారా చెప్పబడేటువంటి విషయాలన్నీ కూడాను తెలుసుకొని వాటిని ఆచరించి వాటి యొక్క అనుభవాన్ని అనుభవించడం అనేటువంటిది లోకంలో సహజంగా జరుగుతూ ఉండేటువంటి ఒక క్రియ. ఏమండి, అందువల్ల ఈ 33 అనేటువంటి విషయంలో వచ్చినప్పుడు 33 కోట్ల మంది దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అని అంటున్నారు. సరే, ఆ దేవతల దగ్గరికి నువ్వు వెళుతున్నావు, మున్సెండ్రు అన్నారు. అంటే ముందుగానే వాళ్ళకి ఏదైనా కష్టం కలిగితే వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడాను చూస్తున్నావు. కానీ పరతంత్రులమై పారతంత్ర్య నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు స్వతంత్రులు దేవతలు. అలాంటి స్వతంత్రులైనటువంటి దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడగకుండానే చేస్తున్నవాడివి, దర్శనమిస్తున్నవాడివి, పరతంత్రులమై నీ మీదనే ఆధారపడి నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు, జీవితం లేదు అనుకొని బ్రతికేటువంటి మా వరకు వచ్చేటప్పటికే మేము ఇంతలా వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నా కూడా మమ్మల్ని చూడడం లేదు. మేమేంటి, ఎలాంటి వాళ్ళం, అకించనోనన్యగతి శరణ్యా త్వత్పాదమూలం శరణం ప్రపద్యే అనేటువంటి వాళ్ళం మేము. అంటే అకించన, శక్తి లేనటువంటి వాళ్ళం. అలాగే అనన్యగతి, ఇంకొక దిక్కు లేనటువంటి వాళ్ళం. అలాంటి వాళ్ళమైనటువంటి మేము నీ యొక్క పాదార విందాలు మాత్రమే దిక్కు అనుకొని నిన్ను నమ్మి బ్రతుకుతున్నటువంటి వాళ్ళం మేము. అందువల్ల పారతంత్ర్యంతో శరణాగతి చేసేటువంటి మా యొక్క దుఃఖాలన్నీ కూడాను పోగొట్టడం నువ్వు చేయకపోగా స్వతంత్రులైనటువంటి వాళ్ళకి వాళ్ళు అడగకుండానే వెళ్ళి సహాయం చేయడం ఇది ధర్మమేనా అని అడుగుతున్నారన్నమాట. ఏమిటి, మేము సీతాదేవికి సంబంధించినటువంటి వాళ్ళం మేము అన్నారు. ఎందుకు, ముందే చెప్పాం కదా, మేము అమ్మ పక్షం వారమే ఎప్పుడు కూడా అన్నారు. ఎందుకండి అంటే సీతమ్మ అలాంటిదే కదా, మరి తాను శరణాగతి చేసిందే. నేను శరణాగతి చేసినటువంటి సీతమ్మ తన రక్షణలో తన ప్రయత్నం తాను చేసుకోలేదు, ఇతరుల యొక్క ప్రయత్నాన్ని అపేక్షించలేదు. పూర్తిగా నీ మీదనే ఆధారపడి నువ్వు వస్తే తీసుకొని వెళితే నేను వెళ్ళాలి, లేకపోతే రావణాసురుడు కనుక నన్ను చంపించేస్తే చనిపోవడానికైనా సిద్ధపడాలి అని నిశ్చయించుకొని కూర్చున్నది అమ్మ. ఏకకృతి శకుంతేషు యోన్యం శక్రాన్న యాచతే అన్నట్లుగా ఒక చేతక పక్షిలాగా ఆకాశంలో నుంచి పడేటువంటి ఆ నీటి బిందువు కోసమే ఎదురు చూస్తోంది దాహం తీర్చుకోవడానికి. కానీ గుంటల్లోనో నదుల్లోనో పారుతున్నటువంటి నీళ్లని స్వీకరించి దాహం తీర్చుకోదే. అలాగా మేము కూడా చేతక పక్షిలాగా నీ యొక్క దయ కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉండేటువంటి వ్యక్తులం మేము. కానీ వాళ్ళు దేవతలు ఎలాంటి వాళ్ళు, స్వార్థపరులు.
వాళ్ళకి ఏదైనా అవసరమైనటువంటిది ఉంది, అది కావాలి, వెంటనే అది పొందుతారు నీ వల్ల. మళ్ళీ నీ ముఖం చూడరు. మళ్ళీ ఎప్పుడైనా కోరిక వచ్చినప్పుడు మాత్రమే నిన్ను ఒకసారి గమనిస్తారు. దేవతల యొక్క తత్వం అలాంటిది. కానీ మేము అలాంటి వాళ్ళం కాదు. ఏదో ఒక ఫలం కోసం మేము రావడం లేదు. అలానే నిరంతరం నిన్ను స్మరిస్తూనే నిన్ను శరణాగతి చేసి బతికే వాళ్ళమే తప్ప ఎప్పుడో మా కోరికల కోసం మేము వచ్చేటువంటి వాళ్ళము కాదు. అట్లా ఎవరైనా దేవతలు చేశారా అండి? చేశారన్నారు. ఏమిటిటా అంటే, నరకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు చాలా భయంకరమైనటువంటి వాడు. ఆ నరకాసురుడిని వాడు చాలా భయంకరమైనటువంటి రీతిలో అతను ఆ దేవతల యొక్క తల్లి అయినటువంటి అదితి యొక్క కుండలాల్ని అపహరించాడు. అలాగే ఒక పర్వతం యొక్క శిఖర భాగాన్ని, దేవతలందరూ విహరించేటువంటి శిఖర భాగాన్ని అపహరించాడు. ఇట్లా వరుణుడి యొక్క ఛత్రాన్ని అపహరించాడు. ఇవన్నీ చాలా విలువైనటువంటి వస్తువులు. అలాంటి వాటన్నిటినీ అపహరించాడు. అందువల్ల దేవతల యొక్క తల్లి యొక్క కుండలాలు అపహరించడంతో ఇంద్రుడికి చాలా దుఃఖం అనిపించింది. వాడిని జయించాలంటే జయించలేడు. జయించలేక పరిగెట్టుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. ఆ ఇంద్రుడు నారదుడి ద్వారా ముందు సమాచారం అందించాడు కృష్ణుడికి. ప్రార్థించాడు, అయ్యా ఎలాగైనా సరే ఆ నరకాసురుడి యొక్క బాధ నుంచి మమ్మల్ని తప్పించండి అని ప్రార్థించాడు. అందువల్ల కృష్ణుడు బయలుదేరి మన గరుత్మంతుడికి సత్యభామను తీసుకుని మరి బయలుదేరాడు యుద్ధానికని. అలా వెళ్ళినటువంటి తాను అక్కడికి వెళ్ళి ఆ నరకాసురుడితో యుద్ధం చేసి నరకాసురుడిని సంహరించి అతని దగ్గర నుంచి అతను కాజేసినటువంటి అదితి కుండలాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెంటనే దేవలోకానికి వెళ్ళారు. వెళ్ళి దేవలోకంలో ఇంద్రుడు శచీదేవి ఇద్దరు కూడాను చాలా గొప్పగా స్వాగతించారు. వాళ్ళు స్వాగతించిన తర్వాత వారు వెళ్ళి అతిథికి కుండలాలు ఇచ్చారు. మహోపకారం చేశావు అని ఆయన నమస్కారం చేసి గొప్ప ఆతిథ్యాన్ని కూడా ఇచ్చాడు ఇంద్రుడు. కానీ తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళు దారిలో మంచి పరిమళాలు వస్తూ ఉంటే, ఏమిటి పరిమళం అని అడిగిందిట సత్యభామ కృష్ణుణ్ణి. అంటే ఇది దేవలోక పుష్పం, చాలా అద్భుతమైనటువంటి పారిజాతం అంటారు, అదిగో ఆ పారిజాత పుష్పం యొక్క పరిమళాలు వస్తున్నాయి అని అన్నట్ట. కృష్ణుడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆవిడకి చాలా ఆనందం వేసిందిట. అయితే సరే మనం ఈ చెట్టుని పెరుక్కొని తీసుకొని వెళ్ళిపోవాలి, మన పెరట్లో వేసుకుందాం స్వామి అన్నదట భూలోకంలో. అంటే ఇది భూలోకంలో ఉండేది కాదు, దేవలోకానికి సంబంధించినటువంటి వృక్షం ఇది అన్నారట. ఏది ఏమైనా సరే నా ఇంటి పెరట్లో నేను వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి అంటే, దేవలోకానికి సంబంధించినటువంటి వృక్షం నా దగ్గర ఉన్నది, రుక్మిణి దగ్గర లేదు అని ఒక గొప్పతనం కోసం అన్నమాట. అదే వెయ్యాలి అని పట్టుబట్టింది. సరే అయితే నీ కోరిక తీరుస్తానన్నాడు అని కృష్ణుడు ఆ కల్పవృక్షాన్ని తీసుకున్నారు, ఆ పారిజాత వృక్షాన్ని తీసుకొని గరుత్మంతుడు పెట్టి బయలుదేరాడు. వెంటనే వీళ్ళందరూ అతన్ని అడ్డుకున్నారు, దేవతా సైన్యం అంతా అడ్డుకొని ఆపేస్తుంటే వాళ్ళందరినీ కూడా సంహరిస్తుంటే కొంతమంది పారిపోయి ఇంద్రుడికి చెప్పారు. ఇంద్రుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు, వజ్రాయుధంతో వచ్చాడు. అప్పుడే కృష్ణుడి యొక్క ఉపకారాన్ని పొందాడు అదే ఇంద్రుడు. కానీ అప్పుడే మళ్ళీ అతని మీద యుద్ధానికి వచ్చాడు. ఈ ఉన్నటువంటి కల్పతరువు తీసుకుని వెళ్ళిపోతున్నావు, నువ్వు ఆ పారిజాత వృక్షాన్ని తీసుకెళ్తున్నావు అని పరిగెట్టుకుంటూ వచ్చి అతని మీద యుద్ధం చేయడానికని బయలుదేరాడు. ఎంత ఆశ్చర్యం అండి! అప్పటికప్పుడు అతని యొక్క ఉపకారాన్ని పొంది మళ్ళీ వెంటనే అతని మీద యుద్ధానికి వచ్చాడు అంటే ఏమయ్యా, ఆ దేవతలను ఏమని చెప్పాలి నువ్వు? వాళ్ళు స్వార్థపరులు కాదు. అలాంటి స్వార్థపరులైనటువంటి వాళ్ళకి కొద్దిగా కష్టం వస్తే చాలు, చిన్న చీమ కుట్టినా కూడా నువ్వు ముందు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళకన్నా ముందుగానే వాళ్ళకి దుఃఖాలన్నీ పోగొట్టేసే, వాళ్ళు అడగకుండా ముందుగానే వెళ్ళిపోయి వాళ్ళ దుఃఖాలన్నీ పోగొట్టేటువంటి తత్వం కలవాడివే పరమాత్మ, ఇది నీకు తగునా అని అడిగారు. మేమేమో ఇంత కష్టపడి, వాళ్ళు కోరికల కోసం వచ్చారు,
కోరిక తిరగగానే నీ మీద తిరగబడి యుద్ధానికి కూడా సిద్ధపడ్డవారు. కానీ మేము అందుకోసం రాలేదు, మేము కోరికల కోసం రాలేదు. నువ్వే మాకు సర్వస్వం. అలాంటి సర్వస్వమైనటువంటి నీ దగ్గరికి వచ్చింది, నీకు మంగళాశాసనం చేయాలి, నీకు శుభం కలగాలని మేము కోరుకోవాలి. నీకు మంగళాశాసనం చేయడమే తప్ప ఇంకొక కారణమే లేకుండా మేము వచ్చాం. నీ వ్రతాన్ని చేసి నీకు గొప్ప కీర్తిని లోకంలో వ్యాపింప చేయాలనుకుని వచ్చాం. అలాంటి మమ్మల్ని నువ్వు దర్శనం ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెడితే ఏమయ్యా ధర్మం అంటావా అని అడిగారట వాళ్ళు. అమరర్కు అన్నారు. వాళ్ళు చూస్తే అమరులు, వాళ్ళకి ఏమైంది? వాళ్ళందరూ కూడాను చక్కగా అమరత్వం పొందిన వాళ్ళు. ఎలా పొందారు? నువ్వే వాళ్ళకు ఉపాయం కూడా చెప్పావు. ఆ రాక్షసులతో యుద్ధం చేస్తూ వీళ్ళు చనిపోతూ ఉంటే వీళ్ళు వచ్చి ఏడిస్తే దయగలిగిపోయి కరిగిపోయి నువ్వు వెంటనే ఇదిగో పాల సముద్రాన్ని చిలకండి అమృతం వస్తుంది, ఆ అమృతాన్ని స్వీకరించి మీరందరూ కూడా అమరులు అవుతారని ఉపాయం కూడా ఇచ్చి వాళ్ళని అమరులు కూడా చేసావు కదా స్వామి. ఆ దేవతల్ని, ఏ దేవతలైతే నీ యొక్క ఉపకారాన్ని పొంది నీకు కష్టాన్ని కలిగించాలనుకున్నారో ఆ దేవతల్ని మేమెలాంటి వాళ్ళం? నీ దర్శనమే లేకపోతే యుగాయుతం నిమేషేణ చక్షుషా ప్రావృడాయుతం శూన్యాయుతం జగత్సర్వం గోవింద విరహేణమే అని మేమంతా కూడా ఒక్క నిమిషం నిన్ను కనుక చూడకుండా బ్రతికితే మాకు ఒక యుగంలాగా అనిపిస్తుంది. అది ఒక యుగం కాలంని అనుభవించినట్టుగా బాధపడిపోయి మా కన్నులన్నీ కూడాను వర్ష ఋతువులైపోతాయి కదా. అంటే కళ్ళు వెంబడి ఎప్పుడు కూడా ధారాపాతంగా నిన్ను దర్శించలేదు అనేటువంటి ఒక దుఃఖంతో మేము జీవిస్తాం కదా. జగత్తంతా కూడాను శూన్యమైపోతుందే మాకు, అలాంటి మాకు దర్శనం ఇవ్వకూడదా అని అడుగుతున్నారట. నువ్వు వాళ్ళ కోసం ఎన్ని కష్టాలు పడ్డావా? మేమన్నా మా కోసం కష్టపడమని అడుగుతున్నామా? ఆ దేవతలకి దానవులకి యుద్ధం జరిగినప్పుడు వాళ్ళందరూ ఇదవుతున్నారంటే అమృతం అని చెప్పి వాళ్ళకి చూపించినటువంటి నువ్వు వాళ్ళ కోసం అని కూర్మావతారం కూడా ఎత్తావే. ఎవ్వరూ మోయలేనటువంటి ఆ పర్వతాన్ని కూడా మోసేవే భగవంతుడా. పోనీ ఆ ఒక్క దాంట్లోనే ఉన్నావా? 6 అవతారాలు ఎత్తావు. రాక్షసుల్లో ఉన్నావు, దేవతల్లో ఉన్నావు, వాసుకిలో ఉన్నావు, పర్వతంలో ఉన్నావు, పర్వత శిఖరంలో ఉన్నావు. రే ఇన్ని అవతారాలు ఎత్తి ఇంత కష్టపడి వాళ్ళ కోసం అని ఎంతో శ్రమపడ్డావు. ఏమన్నా నిన్ను కష్టపడమని అడుగుతున్నామా? మా కోసం మాకేదో కోరికలు ఉన్నాయి, ఆ కోరికలన్నీ తీర్చడం కోసం మా కోసం నువ్వు కష్టపడవయ్యా అని అడుగుతున్నావా? మేము ఆశపడేది నీ నోటి నుంచి వచ్చేటువంటి అమృతతుల్యమైనటువంటి మాటల కోసమే కదా. నువ్వు మమ్మల్ని పలకరిస్తూ ఉంటే, నువ్వు అలా చూస్తూ ఉంటే, నువ్వు అలా లేచి వచ్చి నడకలతో వస్తూ ఉంటే నీ యొక్క నడకల సౌందర్యాన్ని, నీ కళ్ళ సౌందర్యాన్ని, నీ మాట సౌందర్యాన్ని ఇవన్నీ కూడా చూసి ఆనందించాలనే వచ్చాను. కానీ మాకు ఏమన్నా కోరికలు ఉన్నాయిటయా అన్నారు. మున్సెండ్రు అందులో కూడా ముప్పు రావడానికన్నా ముందుగానే వెళ్ళిపోయి వాళ్ళకి సహాయం చేస్తావు. విచిత్రం కదా. వాళ్ళకి ఇంకా ముప్పు వస్తుందని నీకు ముందే తెలుసు కనుక వాళ్ళకి రావడానికి ముప్పు రావడానికన్నా ముందుగానే వెళ్ళిపోయి వాళ్ళందరికీ కూడా రక్షించమని అడగకుండానే రక్షించడానికి వెళ్ళిపోతావు. ఉత్పన్నానర్థ ప్రతీకారాత్ అనర్థోత్పత్తి ప్రతిబంధ ఏవ వరం అని అన్నారు. అంటే ఆపదలు వచ్చి బాధ పెడుతూ ఉన్నప్పుడు చికిత్స చేసి దాన్ని పోగొట్టుకోవడం కన్నా అది రావడానికి ముందుగానే అది రాకుండా ఉండడం కోసం, దాన్ని అడ్డుకోవడం కోసంగా మందు వేసుకోవడం గొప్పది కదా అంటావు నువ్వు. అని వాళ్ళకి ముందుగానే వెళ్ళిపోయి వాళ్ళకి ఆపద రాకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రక్షించడానికి పూనుకుంటావు. సెన్రు వెళ్ళి అంటున్నారు. వెళ్ళి నీ అంతటి నువ్వు వెళ్తావు. చూడు, అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తావు వాళ్ళని రక్షించడానికి. నీ దగ్గరికి మేము వచ్చామయ్యా. మేము పొద్దున్నే నిద్ర లేచి మేము వచ్చాం. కానీ నువ్వు మాకు దర్శనం ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేవు. ఏమిటి విచిత్రం అంటున్నారట వీళ్ళు. అంటే చూడండి, దేవేంద్రుడి కోసం, దేవేంద్రుడికి రాజ్యాన్ని ఇవ్వడం కోసం బలిచక్రవర్తి దగ్గరికి నువ్వు వెళ్ళలేదా?
నువ్వేగా వెళ్ళావు దానం అడగడానికి. అరే, ఎంతటి మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా ఇష్టపడినటువంటి యాచన అనేటువంటిది వాళ్ళ కోసం చేశావు. ఎంత విచిత్రమైన వాడివయ్యా. అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం అని నువ్వు వరాహ అవతారంలో చెప్పలేదా? వరాహ అవతారంలో చెప్తాడు, చరమశ్లోకం అంటారు దీన్ని. స్థితే మనసి సుస్వస్తే అని ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనస్సు బాగున్నప్పుడు, ఇంద్రియాలు బాగున్నప్పుడు నిరంతరం నన్నే కనుక స్మరిస్తూ జీవిస్తే అలాంటి వాళ్ళు చిట్ట చివరిలో కాష్ట పాషాణ సన్నిభం అని, అంటే కోమా వచ్చేస్తుంది. కోమాలో ఉన్నవాడు ఏమంటాడు, ఒక కట్టెలాగా పడి ఉంటాడు, ఓ రాయిలాగా పడి ఉంటాడు. అలా పడున్నటువంటి వ్యక్తిగా అతను ఉంటే మరి అతనికి మోక్షం ఎలా వస్తుంది? బ్రతికున్నంత కాలము అతను పరమాత్మని తలుచుకున్నాడు, కానీ చిట్ట చివరి సమయంలో అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఒక కట్టెలాగానో ఒక రాయిలాగానో పడున్నాడు, పరమాత్మని స్మరించడానికి యోగ్యత లేకుండా ఉన్నాడు. అలాంటి సమయంలో అతనికి మోక్షం ఎలా వస్తుంది? దానికి నువ్వే ఉపాయం చెప్పావు వరాహపురాణం. ఏమని చెప్పాడు? ఎవరైతే అలాంటి వారు ఉన్నారో, నిరంతరం నన్ను స్మరిస్తూ చిట్ట చివరి సమయంలో అలా ఉన్నా అహం స్మరామి, వాళ్ళు నన్ను స్మరించడానికి వీలు లేని విధానంలో ఉన్నారు కనుక నేనే వాళ్ళని స్మరించి వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాను అన్నావు. అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం అని, నేను వాళ్ళని స్మరించి నేను వాళ్ళ మోక్షాన్ని ఇస్తాను. ఎంత ఉదారమైనటువంటి వాడవయ్యా. అలాంటి స్థితిలో ఉన్నటువంటి నువ్వు, మరి మేము వచ్చాం కదా, మేము కూడా నిన్ను నిరంతరం కూడా స్మరిస్తూ ఉన్నటువంటి వాళ్ళమే కదా, మరి అలా స్మరించడం మాకు తప్పైపోయిందా? ఎందుకు మరి నువ్వు మమ్మల్ని అనుగ్రహించడం లేదు? చూడు, విభీషణుడు ఉన్నాడు. విభీషణుడు వచ్చి నీ గోష్ఠిలో కలవాలనుకున్నాడు. ఆ కలవాలనుకున్నటువంటి తాను ఆ చేర్చుకోవడం కోసమని వానర ప్రముఖులైనటువంటి వాళ్ళందరినీ కూడాను అడిగి 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 వాళ్ళందరూ కూడాను వద్దు 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 అన్నారు. విభీషణుని చేర్చుకోవద్దు, శత్రుపక్షం నుంచి వచ్చాడు, అతన్ని ఎలా చేర్చుకుంటానయ్యా, అతనితో స్నేహం ఎలా చేస్తావు అన్నారు. కానీ హనుమంతుడు మాత్రం కాదు, చేసుకొని తీరవలసిందే అన్నాడు. అందుకని ఆలస్యం అయిపోయింది. అతను వచ్చి చాలాసేపు ఎదురు చూస్తూ నిలబడ్డాడు అక్కడ. విభీషణుడు నన్ను స్వీకరించండి స్వీకరించండి అని ఇంతమందిని అడిగి వీళ్ళందరూ కూడాను ఇలాంటి సమాధానాలు చెప్పి ఇంత ఆలస్యం అయిపోయేటప్పటికే ఆలస్యమైంది అని చాలా బెంగపడినటువంటి రామచంద్రుట ప్రాయశ్చిత్తంగా ఆయన్ని పిలిపించాడట. రమ్మని చెప్పి ఉవాచ చ మహాప్రాజ్ఞ లోచనాభ్యాం పిబన్నివా అని, నీ నేత్రాలతో విభీషణుణ్ణి పానం చేస్తున్నావా అన్నట్లుగా ప్రణయ సజుషా చక్షుషా వీక్షమాణ, చాలా ప్రేమ గర్భమైనటువంటి మాటలతోటి ఓదార్చి నువ్వు నీతో పాటుగా చేర్చుకునే ప్రయత్నం చేశావు అతన్ని. కొద్దిగా ఆలస్యమైంది అని విభీషణుడిని చేర్చుకోగలిగినటువంటి వ్యక్తివి, అతనితో ప్రేమతో మాట్లాడి అయ్యో అయ్యో అని బెంగపడినటువంటి వ్యక్తివి, మేము ఇంతసేపటి నుంచి ఇలా బయట నిలబడి నీ కోసం అని ఎంతో ప్రార్థిస్తూ వేడుకుంటూ ఉంటే, అరే మీ దగ్గరికి ఆలస్యమైపోయింది నేను రావడం అని బాధపడుతూ వచ్చి తలుపు తీస్తామనుకున్నాం మేము. ఇంకాను అసలు మా గురించి ఆలోచనే లేకుండా పడుకున్నావు, తగిందేనా? అంటే ఒకళ్ళ పక్షంలో అయితే అలా చేస్తావు, ఇంకోళ్ళ పక్షం అయితే అలా చేస్తావా? అతను రాజకుమారుడు కనుక అలా చేసావా? మేము రేపల్లెల్లో బతికేటువంటి గొల్లలం కనుక మమ్మల్ని ఇలా చూస్తున్నావా అని అంటున్నారట. ఏమయ్యా, గుహుడు వచ్చాడు కదా, ఆ గుహుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు పాపం నడిచి వచ్చాడు చాలా దూరం నుంచి. వాడు అతని యొక్క పల్లె దగ్గర నుంచి నడిచి వచ్చాడు. రామచంద్రుడు వనవాసానికని వచ్చాట, అడవుల్లో ఇట్లా వెళుతున్నాడని తెలుసుకొని పరిగెట్టుకుంటూ వచ్చాడు అతను వచ్చినప్పుడు అతను వచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించవయ్యా అన్నాడు. రాముడు అన్నాడు, అరే ఓ గుహ, నువ్వు తెచ్చావు కానీ నేను తీసుకోను, కానీ
అసలు అయినా నువ్వు ఇంత కష్టపడి ఈ పదార్థాలను ఎందుకు తేవాలయ్యా? విచిత్రంగా ఉంది. పద్భ్యాం అభిగమాచ్చైవ స్నేహ సందర్శనేన చ అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వదా వయం అన్నట్ట. షోడశోపచారాలు చేస్తే సంతుష్టుడు అయ్యావు అని అనుకునేటువంటి నువ్వు అతనితో ఏమన్నావు? అంత దూరం నుంచి ఇంత దూరం నా కోసం నడిచొచ్చావంటే చాలదా, నా కడుపు నిండిపోయిందయా అన్నట్ట అని అతన్ని గట్టిగా పట్టుకున్నట్ట ఆలింగనం చేస్తాడు. ఏమయ్యా, అతని మీద అంత ప్రేమను నువ్వు చూపించావు ఎందుకు? అంత దూరం నుంచి ఇంత దూరం నీ కోసం నడిచి వచ్చాడు అని. ఆ ప్రేమ మా దగ్గర లేదా? మా దగ్గర ఆ ప్రేమ నీకు కనిపించడం లేదా? నీకోసమని మా ఇళ్ళన్నీ కూడా వదిలేసి పొద్దున్నే తెల్లవారుజామున చల్లటి గాలుల్లో అలా పడి 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 నీకోసం మేము నడిచి రాలేదా? నువ్వు మమ్మల్ని రక్షించకుండా ఎలా ఉంటున్నావు? అక్కడ ఒక రీతి, ఇక్కడ ఒక రీతినా అని అడుగుతున్నారన్నమాట. కప్పం తవిర్కుం అన్నారట. ఇంకా పైగా వెళ్ళి ఏం చేశావు? 33 మున్ సెండ్రు కప్పం తవిర్కుం అంటే 33 కోట్ల మంది దేవతలకి కష్టం రాక ముందుగానే పరిగెట్టుకుంటూ నువ్వు వెళ్ళి వాళ్ళ యొక్క భయాన్ని పోగొట్టావు అన్నారు. కప్పం తవిర్కుం భయాన్ని పోగొట్టాయండి. వాళ్ళు అంత భయపడిపోయారా? అంత భయపడిపోయారా అంటే దేవతలకి రాక్షసుల చేత అసురుల చేత సంభవించిందిట గృహ పరిత్యాగం. స్వర్గాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు గత్యంతరం లేదు, వాళ్ళకి గతి లేకుండా భూలోకంలోకి వచ్చి మారు వేషాలతో తిరుగుతున్నారట దేవతలందరూ కూడా. అంత కంపం పుట్టిందిట, వాళ్ళకి భయం పుట్టిందిట. ఏమయ్యా, వాళ్ళకేమో ఆ కంపం పుట్టింది రాక్షసుల వల్ల, కానీ మా కంపం ఎలాంటిది? మా కంపం స్వామి నిద్ర నుంచి మేల్కొని టీవీగా మనని చూడగలుగుతాడా? చూడలేడా? అంటే చూస్తాడా? చూడడా? అతనితో మనం సంభాషించడం అనేది కుదురుతుందా? కుదరదా? లేదా అతను మనం వెళితే మనని ఆదరిస్తాడా? ఆదరించడా? అయినా మనం ఏదో చాలా కష్టపడి మాలలు కట్టి తీసుకుని వెళుతున్నాం. మన చేత తీసుకుని వెళ్ళబడినటువంటి మాలలు ఆదరంతో అతను తీసుకొని ధరిస్తాడా? ధరించడా? అని భయం భయంగా మేమందరం కూడా వచ్చామయ్యా. కానీ ఆ దేవతలు రాక్షసులకు భయపడినటువంటి ఆ భయాన్ని మాత్రం నువ్వు గుర్తించగలిగావు. కానీ నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలని, నువ్వు మమ్మల్ని చూడాలి అని, అది చూస్తావో చూడవో అనేటువంటి మనసులో ఉండేటువంటి భయంతో బెంగతోటి పరుగులు పెట్టుకుంటూ వస్తూ కొద్దిగా తెల్లవారితే చాలు నువ్వు మళ్ళీ బృందావనానికి వెళ్ళిపోతావేమో, నిన్ను చూడలేమేమో, మాట్లాడలేమేమో అనేటువంటి భయం చేత వస్తున్నటువంటి మా భయాలు నీకు గుర్తుకు రాలేదా స్వామి? ఆ రాక్షసులతో దేవతలు యుద్ధం చేసేటప్పుడు అదిగో వాళ్ళు భయపడినటువంటి రీతి మాత్రమే గుర్తుకొచ్చి వాళ్ళకి ఉపకారాలు మున్సెండ్రు, వాళ్ళకి ముందుగానే వెళ్ళి మరి ఉపకారం చేస్తావా? మా భయం గుర్తు రాలేదా? అయ్యో పాపం పిల్లలు నా కోసం ఇంత కష్టపడి వస్తున్నారే, వీళ్ళు వచ్చేదాకా నేను కూడా ఉండాలి, సిద్ధంగా ఉండి తలుపులు తీసి వాళ్ళు రాగానే వచ్చారా అని ఎదురు వెళ్ళి ఆహ్వానించాలి. ఇలాంటివన్నీ నీకు అనిపించలేదా అని దెప్పుతున్నట్టు మన అమ్మవాడు. సరే దెప్పుతుండే ఇంతకీ ఏమండి దేవతలు అంత రాక్షసుల చేత భయపడిపోయారా? భయపడిపోయారట. ఎంత కంపంట వాళ్ళకంటే రావణాసురుడు మొత్తం ఆక్రమించుకొని దేవతలందరి చేత ఊడిగాలు చేయించుకున్నాడు. ఊడిగాలంటే సేవలు అన్నమాట, పనులు చేయించుకున్నాడు. ఏమిటి పనులు చేయించుకున్నట్ట? దేవేంద్రుడు ఉన్నాడు. ఆ దేవేంద్రుడు రావణాసురుడికి భయపడిపోయి బతుకుతూ ఉంటే అతనికి ఆజ్ఞ ఇచ్చట, వెళ్ళి దేవలోకంలో ఉన్న పారిజాత వృక్షాన్ని నుంచి పుష్పాలన్నీ కూడా కోసి మాలలు కట్టి నిత్యం కూడా నాకు సమర్పించు అంటే ఇంద్రుడు ఆ పని చేసేవాట. మాలాకారుడైపోయాట ఇంద్రుడు రావణాసురుడి యొక్క భయం చేత.
అగ్నిహోత్రుడున్నట్ట, ఆ అగ్నిదేవుణ్ణి పిలిచాట, వెళ్ళు, వేళ నుంచి నా పాకశాలలో నిరంతరం కూడా నువ్వు మండాలి, వంట చెయ్యి, నువ్వే వంట చేయాలన్నట్టు. ఆ వంట కోసం వంటవాడైపోయాట అతను. యమధర్మరాజుని పిలిచాట, ఆ యమధర్మరాజును పిలిచి నా ద్వారానికి పాలకుడుగా అన్నట్ట, బహిర్ద్వారం ఏదైతే ఉన్నదో దాన్ని కాచుకో అన్నట్ట. నిర్వృతి అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు, అతను కూడా ఈ దేవతా సంబంధంగా కొంత చెప్తూ ఉంటారు. అదిగో అలాంటి అతన్ని పిలిచారట, నా కత్తి మోసుకొని రారా అన్నాడు. ఆ కత్తి మోసుకొని తిరుగుతూ ఉండేవాట. వరుణుడు ఉన్నట్ట, వరుణుడిని పిలిచాట, ఓ సముద్రంలో చాలా శ్రేష్టమైనటువంటి రత్నాలు ఉంటాయి కదా, ఆ రత్నాలన్నీ కూడా నువ్వు తెచ్చి నాకు సమర్పిస్తూ ఉండు రోజు కూడా అన్నాడు. వాయుదేవుణ్ణి పిలిచాట, పిలిచి రావణాసురుడు తన వీధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తుడిపించాట. అలాగే కుబేరుణ్ణి పిలిచాట, వెళ్ళు మా వెచ్చాలన్నీ తీసుకురా, వెచ్చాలంటే కిరాణా అన్నీ కూడా నువ్వే తీసుకొని వచ్చి సిద్ధం చేస్తుండాలి, ఎప్పటికప్పుడు అయిపోయినప్పుడల్లా తెలుసుకుంటూ ఉండాలి, చేస్తూ ఉండాలి అని. శివుణ్ణి ప్రార్థించట, నువ్వు మా సైన్యానికి అధిపతివై ఉండు అని సైన్యాధ్యక్షుడిని చేయించుకున్నట్ట. ఇలా వాళ్ళందరి చేత వెట్టి చాకిరీ చేయించి వాళ్ళకి ఆ వెట్టి చాకిరీ వల్ల వాళ్ళకు పుట్టినటువంటి భయం అన్నమాట, కంపం. ఆ కంపం చేత బతుకుతున్నటువంటి దేవతల యొక్క భయాన్ని పోగొట్టడానికి నువ్వు ముందుగానే పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళందరికీ కూడాను చేయగలిగేటువంటి కలియే అన్నారు. ఓ మంచి బలం కలిగినటువంటి వాడా అన్నారు. నీ బలం ఒక కొండ లాంటిదయ్యా, మా దౌర్బల్యం అనేటువంటిది ఒక పాతాళం లాంటిది. ఆ కొండ ఈ పాతాళాన్ని పూడ్చగలుగుతుంది అనే ఉద్దేశంతో వచ్చాం. నీ యొక్క బలం చేత మా యొక్క దౌర్బల్యం అనేటువంటిది పోగొట్టుకోవడం కోసం నిన్ను అనుగ్రహించమని ప్రార్థించి నీ యొక్క రక్షణ కోరుతూ మేమంతా వచ్చామయ్యా అని ప్రార్థిస్తున్నారు. అలా వచ్చి తుయి లేజాయ్, మేల్కో ఇంకా అన్నారు. అంటే కృష్ణ ఒక్క క్షణం మమ్మల్ని కూడా నీకు బాగా ప్రియమైనటువంటి 33 కోట్ల మంది దేవతలు ఉన్నారే, వాళ్ళని నువ్వు భావించుకో. మేము వచ్చింది వాళ్ళు అనుకో, మమ్మల్ని అనుకోవద్దు. నీకు వాళ్ళు అనుకుంటేనే కదా రక్షించగలుగుతావు. అందుకని వచ్చింది 33 కోట్ల మంది వచ్చారు, దేవతలను తలంచుకో అంటున్నారు. పురుషులు అనుకో మమ్మల్ని పోని కొంతసేపు అంటున్నారు. నిన్ను కాకుండా నువ్వు ఇచ్చేటువంటి ఫలాన్ని అపేక్షించేటువంటి ప్రయోజనాంతర పరులు అయినటువంటి వాళ్ళుగా మమ్మల్ని భావించుకో. అమృతపానం చేసి ఏమి చేసినా కూడా చావనటువంటి అమరులం అనుకో. మాకు ఒక్కసారి అలా భావించుకొని నిద్రలేవయ్యా. దేవతలు వచ్చారు కనుక ముందుగానే లేచి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలనుకుంటావు కదా, మరి మమ్మల్ని దేవతలు అనుకుంటే. అందుకని టక్కన మేల్కొని ఒకసారి వస్తే మేం కోరుకునేలాగా నడిచిరా అన్నారు. ఏమిటిటా? నువ్వు మేల్కునేటప్పుడు ఆ వైభవాన్ని చూడాలనుకుని వచ్చాం మేము. నీ యొక్క కళ్ళు అలా తెరుస్తుంటే తర్వాత చెప్తారు ఎలా విప్పాలో కళ్ళు, ఎలా లేచి ఎలా నడిచి ఎలా రావాలో కూడా చెప్తారు మన అమ్మ. అది అలాగా నీ యొక్క కటాక్ష వీక్షణం, నీ మృదు మధురమైనటువంటి మాటలు, ఇవన్నిటితో వీటన్నిటిని అనుభవించడమే మాకు పురుషార్థం. అందుకోసం మేము వచ్చామంటున్నారట. ఏమండి, గోపికలందరూ కూడా దేవతల గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, వీళ్ళకి పరిచయం ఎలా అయింది అసలు దేవతల గురించి? వీళ్ళంతా చిన్నపిల్లలు, రేపల్లెలో ఉండేటువంటి గోపికలు కదా, వీళ్ళకి ఎలా తెలిసింది అంటే కృష్ణుడు గోకులంలో అవతరించిన మొదలు ఆ రేపల్లంతా దేవలోకంలానే ఉందిట. అంటే ఏంటి, ఆ దేవతలందరూ కూడాను ప్రతిరోజు ఇక్కడికి రావడం పోవడం నడుస్తూనే ఉందిట. కృష్ణుడు పుట్టిన మొదలుకొని చతుర్ముఖ బ్రహ్మొచ్చట ఒక బంగారు తొట్టెని కృష్ణుడికి సమర్పించి వెళ్ళాట. రుద్రుడు వచ్చేట మొలకి మాణిక్యాల మొలత్రాడు సమర్పించి వెళ్ళాట. దేవేంద్రుడు వచ్చేట ఆయన కాళ్ళకి పెట్టుకునేటువంటి చిరు గజ్జెలు ఏవంటే ఉంటాయో బంగారు గజ్జెల్ని సమర్పించేట.
కుబేరుడు వచ్చాట వక్షస్థలానికి పంచాయుధ ఆభరణాన్ని ఒకటి సమర్పించాట. ఇలా ప్రతిరోజు కూడాను దేవతలు వచ్చి కృష్ణుడికి అనేక రకాలుగా సేవల్ని చేస్తూ ఉంటే వాళ్ళే స్వయంగా పూలమాలలు మొదలైనటువంటి ఆరాధన చేసేటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో ఆ పరికరాలని తీసుకొని వచ్చి కృష్ణుడికి సమర్పించడం కోసంగా వస్తూ ఉన్నప్పుడు గోపికలందరూ కూడా చూసేవారట. అలాంటిది ఒక్కొక్క సమయంలో రాక్షసుల యొక్క బారి నుంచి తప్పించుకోవడం కోసం దేవతలందరూ గోకులానికి కూడా వచ్చేవారట. అలా ఉన్నటువంటి స్థితిలో వాళ్ళని చూసి కృష్ణుడు వాళ్ళందరికీ కూడా అభయాన్ని ఇస్తూ ఉన్నప్పుడు గమనించినటువంటి వాళ్ళై వీళ్ళు అంటున్నారు, 33 అమరర్కు మున్ సెன்று కప్పందవిర్కుం కలియే తుయిలషాయ్ అని అంటున్నారు. సరే, అంటే ఇప్పుడు ఏమైపోయింది, గోపికలందరూ కూడాను కృష్ణుడికి వంది మాగదులు అంటారు. వంది మాగదులు అని రాజులకి పొద్దున నిద్ర లేపడం కోసం అని కొంతమంది వస్తారు. వీణా వాయిద్యాలు వాయిస్తారు. వాయించి వారు నిద్రపోతూ ఉండగా వాయిస్తే నిద్ర లేస్తారు వాళ్ళు. అలా కళ్ళు తెరిచి అలా కూర్చోగానే ఈ వంది మాగదులు వాళ్ళ గురించి గొప్పగా కీర్తనం చేస్తూ ఉంటారు. నువ్వు ఇంతవాడివి అంతవాడివి, ఇలా చేసావు అలా చేసావు అలా చేసావు అంటూ నీ వంశం ఇలాంటిదని వంశాన్ని కీర్తిస్తూ, ఆ వంశంలో పుట్టిన నువ్వు ఇలాంటి వాడివని కీర్తిస్తూ ఇలా ఉండేటువంటి రీతిలో ఇప్పుడు వీళ్ళు గోపికల యొక్క పరిస్థితి కృష్ణుడికి వంది మాగదులు అయిపోయారన్నమాట. వీళ్ళు ఇవన్నీ పొగుడుతున్నారు వాడు. అలా పొగుడుతూ ఉన్నటువంటి వీళ్ళు ఎంతసేపటికి కూడా ఈయన రక్షించేటువంటి వాడు రక్షించేవాడు అని లోకంలో పేరు పొందాడు, కానీ రక్షించడంలో మాత్రం మమ్మల్ని ఇంత ఆలస్యం చేస్తున్నాడనే బాధ. అందుకని మళ్ళీ దెప్పటమే అనుకోండి, చెప్పముడయాయ్ అన్నారట. ఏమిటి, ఆశ్రితులని రక్షించువాడా అని పిలిచారు. ఆయన పొగడాలి కదా, పొగిడితే తప్ప లొంగడేమో అని ఆ మాట అంటున్నారట. ఆశ్రితులని రక్షించువాడా అన్నారు. శప్పం అంటే రక్షణము, ఆర్జవము అని 2 అర్థాలు ఉన్నాయి. ఏమండి, అలాగా రక్షించేటువంటి వాడా అని అంటున్నాడు. ఆశ్రితుల్ని రక్షించేటువంటి వాడేంటండి అనంటే ఆళ్ళవారులరా పరమాత్మ రక్షించేవాడైనా కొంతమంది చూడండి అటు ఇటు అయిపోతుంది, ఇటు అటు అయిపోతుంది. రక్షించేవాడు పరమాత్మ, రక్షింపబడేవాళ్ళు జీవుడు. కానీ భక్తుడు చాలా ప్రేమ పరమాత్మ ఎందు వచ్చినప్పుడు తానే పరమాత్మను రక్షిస్తున్నాను అనేటువంటి భావన కలుగుతుంది. రక్షించాలి అనేటువంటి భావన కూడా కలుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మన యశోదమ్మ ఉన్నది. యశోదమ్మ ఎవరు? భక్తురాలే. కానీ నిరంతరం ఆ కృష్ణుడిని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, రక్షించుకోవాలి, రక్షించుకోవాలి తపన పడుతుంది. నందుడెవరు? భక్తుడే. కానీ ఆయన కూడా ఇలాగే భావన చేస్తూ ఉంటాడు. ఇది ప్రేమ దశ అంటారు దీన్ని. ఆ ప్రేమ దశలో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా పరమాత్మ అంటే పరమాత్మగా చూడరట, తమ సొంత వ్యక్తిగా చూసుకుంటారట. అలాంటప్పుడు వారి మీద ప్రేమ పుట్టి రక్షించుకోవాలి అనేటువంటి ఒక భావన కలుగుతుందిట. అలాగే మనకి మన పెరియాళ్ళవారు అనేటువంటి వారు, వీరి తండ్రి గారే, గోదాతల్లి యొక్క తండ్రి గారు, వారికి విష్ణు చిత్తులు అని కూడా పేరున్నది. సరే, విష్ణు చిత్తులు అనేటువంటి వారి చరిత్ర మనం ముందులో చెప్పుకున్నాం. వారు ఆ పరతత్వ నిర్ణయం అనేటువంటిది రాజసభలో చేసిన తర్వాత, ఆ పరతత్వ నిర్ణయం ఎప్పుడైతే జరిగిందో, నారాయణుడే పరుడు అని నిర్ణయం చేసిన తర్వాత కట్టబడినటువంటి విద్యా శుల్కం ఏదైతే ఉన్నదో అది కింద పడింది. వెంటనే రాజు ఓహో పరతత్వం ఇది అని వెంటనే అర్థం చేసుకున్నాడు. కానీ ముందుగానే తాను ఒక ప్రకటన చేశాడు. ఎవరైతే పరతత్వ నిర్ణయం చేయగలుగుతారో వాళ్ళకి నా అర్ధరాజ్యాన్ని ఇచ్చేస్తానన్నాడు. అన్నాడు కనుక మాటకి కట్టుబడి వెంటనే పెరియాళ్ళు వాళ్ళకి తన అర్ధరాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ పెరియాళ్ళు వాళ్ళు అన్నారు కదా, నాయనా రాజా, మరి నేనేదో మన పాదులు తవ్వుకుంటూ పలుగు పట్టుకొని తిరుగుతూ చెట్లకి నీళ్లు పోసుకుంటూ మాలలు కట్టుకుంటూ తిరిగేటువంటి వ్యక్తిని, నాకు రాజ్యాలతో పనే ఉంది నాయన, అది నీ దగ్గరే ఉంచుకో, నాకు అక్కర్లేదు అన్నాడు.
అయ్యయ్యో అలా అంటే కాదండి, మీరు ఎలాగైనా సరే ఇంత గొప్పగా మీరు పరతత్వ నిర్ణయం చేశారు కనుక మిమ్మల్ని కనీసం ఆ పట్టపుటేనుగుని ఎక్కించి వీధుల్లో విహరిస్తూ ఉండగా చూడాలన్న కనీసం ఉన్నది. కానీ నేను ఒక సామంతులాగా మీ ముందు నిలబడి నడుస్తూ ఉంటే కనీసం ఆ భాగ్యాన్ని కలిగించండి అన్నాడు. దానికి అంగీకరిస్తే పెరియాళ్ళు వాళ్ళు ఆయన యొక్క పట్టపుటేనుగుని తీసుకొని వచ్చారు. దాని మీద వీరిని ఎక్కించారు. ఆ ఎక్కిస్తే పెరియాళ్ళు వాళ్ళని ఆ వైభవోపేతమైనటువంటి ఆ వీధుల్లో నడిపిస్తున్నారు. తీసుకొని అతను పొన్నుకర్ర అంటారు, ఆ పొన్నుకర్ర పట్టుకొని ముందు నడుస్తున్నాడు రాజు. ఇలా నడుస్తూ ఉండగా సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడాను గరుత్మంతుడిని ఎక్కి వచ్చారట. పరతత్వ నిర్ణయం చేసి ఇలా అద్భుతమైనటువంటి సన్మానాన్ని పొందుతున్నటువంటి పెరియాళ్ళు వారిని చూడాలి అనేటువంటి ఆశతోటి అలా వచ్చారట ఆకాశంలో. వీరికి దర్శనం ఇచ్చారు. వీరికి ఎప్పుడైతే దర్శనం ఇచ్చారో వెంటనే వీరు లబలబలు అడిపోయారు. అయ్యో పరమాత్మ, నువ్వెందుకు వచ్చావయ్యా ఈ లోకంలోకి? చీ 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 చీ, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ కళ్ళు చాలా చెడ్డవి, ఈ కళ్ళు పడ్డాయంటే నీకు దృష్టి దోషం తగులుతుందని వెంటనే బెంగపడిపోయి ఆ ఏనుగులకున్నటువంటి గంటలు తీసుకొని ఆ గంటల్ని వాయిస్తూ పల్లాండు పల్లాండు అంటూ వారికి పల్లాండు పాడారట. వారికి రక్షణ చేయాలని ప్రయత్నం చేశారు. మహాప్రభు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు తొందరగా వెళ్ళిపో, ఈ మనుషుల యొక్క కళ్ళు మంచివి కాదు సుమా, అదిగో అది పడిందంటే దృష్టి దోషం నీకు తగులుతుంది, వెళ్ళిపో 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 అంటూ పల్లాండు పాడారట. అలా వారికి పల్లాండు అంటే శుభం కావాలి అని కోరుకోవడం అన్నమాట. యథార్థంగా పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పల కోడి 100,000 మల్లాండ తింతోళ్ మణివಣ್ణ ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాపు అంటారు. అంటే ఇది పల్లాండు పల్లాండు అంటే మనం అనుకుంటాం ఏదో ఆశీర్వచనం కాదయా. పల్లాండు, పల్ అంటే అనేకమైన, ఆండు అంటే సంవత్సరాలు అన్నమాట. పల్లాండు అనేక సంవత్సరాలు, పల్లాండు 2 సార్లు అన్నారు కదా, అనేక సంవత్సరాలు. పల్ ఆయిరత్తాండు, పల్ అనేక, 1000 అంటే 1000, ఆండు సంవత్సరాలు. పల కోడి 100,000, పల అనేకమైన కోడి కోట్ల 100,000 అంటే 1000 సంవత్సరాలు. అంటే కాలతత్వం ఉన్నంత కాలము, అనంతమైనటువంటి కాలం. ఏం కావాలి? పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పల కోడి 100,000 మల్లాండ తింతోళ్మణివಣ್ణ అంటే మల్లాండ తింతోళ్ళు అంటే మల్లురని చెప్పబడేటువంటి చాణూర ముష్టికులతో యుద్ధం చేసినటువంటి ఓ అద్భుతమైనటువంటి భుజాలు కలిగినటువంటి ఓ మాణిక్యవర్ణుడా, ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాపు, నీ యొక్క ఎర్రనైనటువంటి కమలాల్ లాంటి ఆ పాదాలు, అంటే వారు ఆ పైన ఉన్నారు కదా, ఆ ఉన్నటువంటి గరుత్మంతుడి మీద వేంచేసి ఉన్నారు కదా, పాదాలు కింద కనిపిస్తున్నాయి. వీరి కింద ఉన్నారు భూలోకంలో, వారు చూస్తున్నారు. ఆ ఎర్రనైనటువంటి ఆ కమలాల్ లాంటి ఆ పాదాలు కనిపిస్తుంటే వారికి బెంగ కలిగింది. అయ్యో, దానికి ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని మొట్టమొదట వాటికి ముందు పరాక్రమానికి అలాగే పాదాలకి రెండింటికి కూడా, అంటే భుజాలకి పాదాలకి మంగళాశాసనం చేస్తున్నారన్నమాట. అది పల్లాండు అని. అలాగా ప్రేమ కార్యం అంటారు. ఇది ప్రధానంగా వాళ్ళకి కావాల్సిందేమీ లేదు, వారి కీర్తి కావాలా, ప్రతిష్ట కావాలా. కనుక అలాంటిది ఏమీ లేకుండా నిరంతరం నిన్ను మేము రక్షించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు. కానీ యథార్థంగా నువ్వే రక్షకుడివి, లోకానికి ఆశ్రిత రక్షకుడివి నువ్వు. కనుక అది మర్చిపోయి పడుకున్నావా? మేమంతా కూడా నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళం కదా, అందువల్ల మేము నిన్ను ఎప్పుడు కాపాడుకోవడానికి ఉపాయాలు తెలుసుకుంటూ బ్రతికేటువంటి వాళ్ళం. మా మీద ఎందుకయ్యా నీకు అలక, లేవయ్యా అని అంటున్నారట. ఇంకోటి శప్పం అంటే 2 అక్షరాలు చెప్పాను, రక్షణ, ఆర్జవం. ఇంకోటి ఆర్జవం అని చెప్తున్నారు. ఆర్జవం అంటే ఏమిటి? భాగవతుల యొక్క మంగళాశాసనమే భగవంతుడికి రక్ష. ఇది ప్రధానంగా మన సిద్ధాంత రహస్యం. అందుకే సమాశ్రయణం అయిన తర్వాత
వాళ్ళకి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే భగవంతుడికి మంగళాశాసనం చేయాలి. అందుకే శ్రీ వైష్ణవులందరికీ ఒక పేరు మంగళాశాసన పరులు అని. ప్రధానంగా సమాశ్రయణం అవ్వడానికి కారణం అదే ప్రధాన కారణం, పరమాత్మకి మంగళాశాసనం చేయడం. అందుకే ఎప్పుడైనా సరే పరమాత్మ సంబంధంగా జరిగేటువంటి మంగళాశాసనాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు, తప్పనిసరిగా పాల్గొనాలి. ఎందుకు? మన ధర్మం అది. వారికి శుభాన్ని కోరడమే ప్రధానమైనటువంటి ధర్మం. అందువల్ల అదిగో అక్కడికి ఆ విధమైనటువంటి రీతిలో ఆర్జవం అనేటువంటిది చెప్తూ, ఇది ఒక ప్రీతి కార్యం కనుక భక్తుల పట్ల తన యొక్క ఆర్జవానికి భంగం రాకుండా ప్రవర్తించేటువంటి వాడు అని ఒక అర్థాన్ని కూడా ఇక్కడ చెప్తున్నాం. ఆర్జవం అంటే ఏమిటి? మనస్సు, వాక్కు, కాయం, ఈ మూడింటి చేత ఏకరూపమై ఉన్నటువంటి క్రియ, దీనికి ఆర్జవం. మాట కానీ ఏదైనా కావచ్చు, మూడుటి చేత త్రికరణ శుద్ధి అంటుంటాం చూడండి. ఆ త్రికరణ శుద్ధిగా చేసేటువంటిది ఆర్జవం. మనస్సులో ఏది భావిస్తాడో నోటితో అదే చెప్పడం, నోటితో ఏది చెప్పాడో అదే క్రియలో చెయ్యడం. మనసులో ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉన్నాయనుకోండి, కపటం అంటారు. అదిగో ఇలాంటి ఆర్జవం అనేటువంటిది కూడా ఉంది. మరి నిన్న నువ్వు చెప్పావు కదా మాకు, మమ్మల్ని రమ్మని, మేము వచ్చాం కదా. మరి ఇలాంటి చక్కనైనటువంటి ఆశ్రితుల్ని రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాటివి చెప్పమని చెప్పేటటువంటి రక్షణ, అలాగే ఆర్జవం అనేటువంటి గుణాలు కలిగినటువంటి వాటివి కదా. తిరలుడయాయ్ అంటే ఆ ఆశ్రయించినటువంటి వారి యొక్క విరోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చేయగలిగేటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడా అని పిలుస్తున్నారన్నమాట. బలం అంటే ఏమిటి? ఎదిరించశక్యం కానటువంటి వాడు అని బలవంతుడు అంటాం. బలం అంటే ఏమిటిట? ఎదిరింపశక్యం కాకుండా ఉండటం అన్నమాట. అంటే భక్తులతో ఆర్జవంతో ఉన్నటువంటి సమయంలో శత్రువులు దరిచేరి వీళ్ళని నాశనం చేస్తారేమో అని భయపడనవసరం లేనటువంటి బలవంతుడివి నువ్వు అర్థం. అంటే ఏంటి? భక్తులు ఎప్పుడైనా ఆశ్రయించారు, శత్రువులు ఎవరైనా వచ్చి మమ్మల్ని నాశనం చేస్తారేమో అనే భయం వీళ్ళకి ఇంకా లేదు. ఒకసారి ఆయన ఆశ్రయించాం, ఆయన ఉన్నాడు చాలు, ఏం పర్వాలేదు, ఏం వచ్చినా నాకేం భయం లేదు. ఆయన ఎందుకు? భయం భయానామ, భయానికే భయాన్ని కలిగించేటువంటి వాడివి కదా నువ్వు. అదే ప్రహ్లాదుడు కూడా అన్నాడు. ఆ నరసింహస్వామి యొక్క ఉగ్రమైనటువంటి రూపాన్ని చూసి దేవతలందరూ వణికిపోయారు. లక్ష్మీదేవిని పంపించారు. లక్ష్మీదేవి అన్నది, నేను ఇంతకాలం కాపురం చేశాను కానీ ఇంత భయంకరమైనటువంటి రూపంతో ఎప్పుడు నా భర్తను నేను చూడలేదన్నది. బాబు వణికిపోయింది. ఆవిడ కూడా వెళ్ళలేదు ముందుకి. దేవతలు ఎవ్వరూ వెళ్ళలేకపోయారు. అలాంటి ఉగ్రమైనటువంటి రూపంలో ఉన్నప్పుడు వెంటనే చతుర్ముఖ బ్రహ్మకు వచ్చింది, ఎవరి వల్లనైతే ఈ రూపం ధరించాడో వాళ్ళ వల్లనే శాంతించాలి అనుకొని ప్రహ్లాదుని పిలిచాడు. ప్రహ్లాద, నువ్వు వెళ్ళవయ్యా, నీకోసమే కదా అవతారం ఎత్తి వచ్చాడు, కనుక నీ వల్లనే శాంతించాలి, నువ్వు వెళ్ళన్నాడు. తప్పనిసరిగా వెళ్తానన్నాడు. 5 సంవత్సరాల పిల్లవాడు ముందుకు వెళ్ళిపోతుంటే చతుర్ముఖ బ్రహ్మ, ఏమయ్యా నీకు భయం ఏంట్లేదా అన్నాడు. నాకెందుకు భయం అన్నాడు. భయానికే భయం కలిగించేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళడానికి నాకు భయం ఏమిటి అన్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. అందుకే భాగవతుల పేర్లు చెప్పేటప్పుడు ప్రహ్లాదుడు మొట్టమొదటి వాడయ్యాడు. నరసింహస్వామి చెప్పాడు, ఇతను అసురుడు, అసుర కులంలో పుట్టినవాడు, అయినా కూడా నరసింహస్వామి చెప్పారు, నాకున్నటువంటి భక్తుల్లో ఇంత గొప్పవాడెవరు లేరన్నాడు. అంతటి అద్భుతమైనటువంటి భక్తుడు ప్రహ్లాదుడు. అదన్నమాట మనకు కావాలి. కనుక భయానికే భయం కలిగించేటువంటి పరమాత్మ దగ్గర మనకి భయం ఏమిటి? కానీ దేనివల్ల ఇంకా భయపడాలి మనం? ఆయనే మనకి రక్షకుడై ఉన్నప్పుడు లోకంలో దేనికి భయపడాలి? కనుక వైష్ణవుడు ఎప్పుడూ కూడాను భయపడడు. ఎవరు చెప్పారో తెలిసిన ఈ మాట? శివుడు చెప్పాడు పార్వతీదేవికి. ఎక్కడో తెలుసునండి? శ్రీమద్ భాగవతంలో చిత్రకేతోపాఖ్యానంలో వృత్రాసురుడి యొక్క ఈ శాపానికి కారణం ఏంటి అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం
చెప్తూ ఉన్నప్పుడు ఆ చిత్రకేతు వచ్చి ఆయన్ని విమర్శిస్తే వెంటనే పార్వతీదేవి శాపం పెట్టాలంటుంది. నువ్వు పెట్టు, నువ్వు వెంటనే పెట్టమంటుంది శివుణ్ణి. వద్దు, వైష్ణవుడు సుమా, వైష్ణవుడు జోలికి వెళ్ళొద్దు చెప్పినా వినకుండా ఆవిడ పెట్టేస్తుంది శాపం పెడితే వెంటనే అతను విమానం నుంచి కిందకి దిగొచ్చి నమస్కారం చేసి, అమ్మా నీ యొక్క శాపాన్ని నేను శిరసావహిస్తున్నాను అన్నాడు. ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, నేను శాపం పెడితే పరిగెట్టుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడతాడు, ప్రాధాయపడతాడు అనుకుంటే శిరసావహిస్తున్నాను అంటాడు ఏమిటి అన్నది. చెప్పాను కదా, వైష్ణవుడు ఎప్పుడూ కూడాను ఎవరికి భయపడడు. ఎందుకు భయపడ్డు? సాక్షాత్తు నారాయణుని ఆశ్రయించాడు. భయాన్ని కల్పించేటువంటి యమధర్మరాజుకు కూడా భయాన్ని కల్పించేటువంటి వాడు అతను. అలాంటి వాడికి ఇంకా అలాంటి వాడే రక్షకుడైనప్పుడు ఇంకా లోపల దేనికి భయపడాలి అని అంటూ ఉన్నట్లుగా ఇక్కడ మన అమ్మ కూడా అంటుంది అనమాట. ఆ తిరలుడయాయ్, వారి యొక్క విరోధుల్ని తిరస్కరించగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడా అన్నది. సెత్తార్క్ అంటే ఆశ్రిత విరోధులైనటువంటి వారికి. ఆయనకు కూడా విరోధులు ఉన్నారా అండి? నా భక్తులకి విరోధులు ఎవరో, నాకు విరోధులు వాళ్ళు. పరమాత్మకి విరోధులు ఎవరట? ఆయన భక్తులకి విరోధులు ఎవరో వాళ్ళు ఆయనకు కూడా విరోధులేట. ఆయన భక్తుల్ని ఎవరైతే ప్రేమిస్తారో అలాంటి వాళ్ళంటే మహాప్రీతిట. మద్భక్త భక్తేషు ప్రీతిరభ్యతి కామత చెప్పాడు. నా భక్తులకి భక్తులైన వాళ్ళంటే నాకు ఎక్కువ ప్రీతి అంటాడు. నా భక్తులకి శత్రువులైన వాళ్ళు అంటే నాకు శత్రువులే అంటాడు. అందుకే కదా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను సాపాటు పెడతానన్నాడు. దూతగా వెళ్ళినప్పుడు ద్విషదన్న భోక్తవ్యం అన్నాడు. శత్రువుల అన్నం తినకూడదు అన్నాడు. ఇదేమిటయా, నీకు మాకు ఎప్పుడు శత్రుత్వం వచ్చింది అన్నాడు దుర్యోధనుడు. నీకేనే ఎప్పుడైనా మన ఇద్దరికి ఇప్పుడు గొడవ వచ్చిందా? ఏమన్నా విరోధులం అయ్యామా? నువ్వు నాకు విరోధులు అంటావేంటి అన్నాడు. అంటే మమ ప్రాణాహి పాండవాహ అన్నాడు. పాండవులు నా పంచ ప్రాణాలయ్యా, మరి నా ప్రాణాలైనటువంటి పాండవులకి నువ్వు శత్రువు అయ్యావు అంటే మరి నాకు కూడా శత్రువు అయిపోయినట్టే. అందువల్ల నీ అన్నం నేను తినకూడదు అన్నాడు కృష్ణుడు. అది అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఆయనకి శత్రువులు ఎవరండి అంటే తన భక్తులకి శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవుతారట. అలాంటి శత్రువులకిట వెప్పం కొడుకుం. ఆ భక్తులకి శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తాపాన్ని దుఃఖాన్ని ఇస్తట పరమాత్మ. వాళ్ళకి తాపాన్ని ఇస్తట, దుఃఖాన్ని ఇస్తట. మనకి ఉపనిషత్తు చెప్తుంది ఒక తమాషా. ఇప్పుడు చూడండి, ఎవరైనా పోయేటప్పుడు వాళ్ళు వీలునామా రాస్తారు. బాగా ఇష్టమైన వాళ్ళకి మంచి మంచి వస్తువులు, ఇష్టం లేని వాళ్ళకి మామూలు ఇచ్చిపోతూ ఉంటారు. చూసారా? అలాగా అంటే ఆస్తులన్నీ పంచినట్టు అన్నమాట. మరి ఈ జీవుడిని కూడా పరమాత్మ పరమపదానికి తీసుకువెళ్ళాలనుకున్నాడు అనుకోండి. అతన్ని తీసుకొని వెళ్ళాలనుకున్నప్పుడు ఇతను పూర్వంలో సంపాదించుకున్నటువంటి కర్మలు ఉన్నాయి కదా, కర్మల వల్ల పుణ్యాలు పాపాలు ఉన్నాయి కదా. అతను ఎన్నో పుణ్యాలు సంపాదించాడు, పాపాలు సంపాదించాడు. మరి అవన్నీ ఏం చేస్తాడు? అవన్నీ ఏమైపోవాలి? మరి అవన్నీ ఉంటూ ఉండగా అతన్ని మోక్షానికి ఎట్లా అర్హుడవుతాడు? మోక్షాన్ని ఎట్లా ఇస్తాడు పరమాత్మ? అందుకని ఏం చేస్తాడంటే ఇతన్ని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఇతనికి ఉండేటువంటి పాపాలు పుణ్యాలు పంచేస్తాడట పరమాత్మ. ఎలా పంచుతాడట? తస్య విత్తం దాయా ఉపయాంతి సుహృద సాధుకృత్యాం ద్విషంత పాపకృత్యాం. ఎవరైతే భక్తుడై ఉన్నాడో, ఉపాసకుడు ఉన్నాడో, అతని యొక్క సంచిత పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని వారి యొక్క ఆస్తిని దాయాదులకి పంచినట్లుగా అతని యొక్క శత్రువులకి సంక్రమింపజేస్తాడట. ఇతను ముక్తుడిని మోక్షానికి తీసుకుని వెళ్ళాలనుకునేటువంటి అతని యొక్క పాపాలన్నింటినీ కూడా అతనికి ఎవరైతే లోకంలో శత్రువులు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇతని పాపాలన్నీ పంచేస్తాడు. పుణ్యం, ఇతని యొక్క పుణ్యాలు ఉన్నాయి. ఆ పుణ్యాలని ఎవరైతే ఇతనికి మిత్రులుగా ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పుణ్యాన్ని పంచేస్తాడు. అప్పుడు ఇతని బ్యాలెన్స్ నిల్ అవుతుంది, మోక్షానికి తీసుకెళ్తాడు. ఉపనిషత్తు చెప్తోందండి మాట.
ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట తమాషా. అలాగా ఇప్పుడు అమ్మ కూడా ఏముంటుంది, అందుకని తదధిగమ ఉత్తర పూర్వాఘయో అశ్లేష వినాశౌ తద్వ్యపదేశాత్ అని మనకి బ్రహ్మసూత్రం కూడా చెప్తుంది. అంటే ఏంటి, ఉపాసకుడు చాలా చక్కగా పరమాత్మను ఉపాసించితే సంచిత కర్మంతా కూడాను నశించిపోతుందిట. ఆ జన్మలోనే చేయబడినటువంటి ఉత్తర జన్మలో ఫలాన్ని ఇచ్చేటువంటి పుణ్యపాపాలు, దాన్ని ఆగామి అంటారు. ఇప్పుడు పుట్టాం మనం, ఇప్పుడు కొన్ని కర్మలు చేస్తాం, దానివల్ల పుణ్యపాపాలు వస్తాయి, దీనికి ఆగామి అని పేరు. అలాంటి అవన్నీ కూడాను ఆ ఉన్నటువంటి పాపాల శక్తిని హరిస్తాట. ఇంతకుముందు ఉన్నటువంటి సంచితం అని చెప్పబడేటువంటి పాపాలన్నింటినీ కూడా నాశనం చేసేస్తాట పరమాత్మ. ఈ జన్మకి మాత్రం ఉన్నటువంటి వాటిని అనుభవింపచేసి దాన్ని మోక్షానికి తీసుకుని వెళ్ళిపోతాడు అని మనకి ఉపనిషత్తు చెప్తుందన్నమాట. మరి ప్రారంధం అనేటువంటిది అంటాం ఇప్పుడు అనుభవించే కర్మ అని. మరి అది కూడా పోదా అండి, తీసేయట అది మాత్రం అనుభవించి తీరాల్సింది. ఎందుకు, మొట్టమొదటే అది ఫీడ్ అయిపోయింది. అసలు దానివల్లనే ఈ జన్మలో మనం ఇంతకాలం ఆయుష్ అనేటువంటిది నిర్ణయింపబడింది. అవన్నీ అనుభవించి తీరాలి. అందుకనే శాస్త్రంలో నా భుక్తం క్షీయతే కర్మ అన్నారు. అనుభవిస్తే కానీ కర్మ అనేటువంటిది పూర్తి కాదు, తప్పనిసరిగా అనుభవించి తీరాలి. మంచి కానీ చెడు కానీ, వాళ్ళంతటి గొప్ప భక్తులైనా కావచ్చుగా. చాలామంది అంటారు, మేము చాలా గొప్ప భక్తితో భగవంతుణ్ణి ఆరాధించామండి, కానీ నాకు కష్టాలు వచ్చేస్తున్నాయండి, మా వాళ్ళు ఇలా పోయారండి, ఇంతకాలం చేసిన భక్తి అంతా వృధా అంటారు. బాబు వెర్రివాడా, నీకు ఈవేళ నువ్వు చేసేటువంటి కర్మలో నువ్వు పరమాత్మ యందు చూపించేటువంటి భక్తి వల్ల నీ సంచితం పోయింది, ఆగామి పోతుంది, కానీ ప్రారంధం మాత్రం పోదు. ఇది అనుభవిస్తే కానీ పోదు. చిన్న ఉదాహరణ మనం చూద్దాం. పాండవులు ఉన్నారు. సాక్షాత్తు పాండవులకి రక్షకుడుగా కృష్ణుడున్నాడు. కృష్ణుడే రక్షకుడై తిరుగుతూ ఉండేటువంటి పాండవుల కష్టాలు పోయాయా? పోలే, అనుభవించవలసి వచ్చింది వాళ్ళు. ఎందుకండి అంటే ప్రారబ్ధ కర్మ అనేటువంటిది అనుభవిస్తే కానీ పోదు. అది పరమాత్మ యొక్క నిర్ణయం. ఎందుకని అలాగా అంటే పుట్టినప్పటి నుంచి పోయేదాకా కూడా ఈ కర్మని ముందుగానే ఫీడ్ చేసాడు పరమాత్మ. ఇది అనుభవించి ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత పరమాత్మను పొందుతాడు. ఏ భక్తుల యొక్క చరిత్ర చూసినా మనకు అదే కనిపిస్తుంది. ప్రహ్లాదుడు సాక్షాత్తుగా నరసింహ అవతారానికే కారణమైనవాడు. భగవంతుణ్ణి చూస్తే మోక్షం అంటాం కదా మనం. మరి ప్రహ్లాదుడు నరసింహావతారాన్ని దర్శించిన తర్వాత కూడా కొన్ని వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. అంటే ప్రారంభ కర్మ అనుభవించి తీరాలి. అది అయిపోయిన తర్వాత మోక్షాన్ని పొందుతాడు. ధ్రువుడు అంతే. కనుక ప్రారంభ కర్మ అనేది పోదు. ముందు ఇప్పుడు ఉండేటువంటి భక్తి, పరమాత్మని ఆశ్రయించినటువంటి దృఢమైనటువంటి నిష్ఠతో కనుక జీవనం సాగిస్తే దానికి ఉండేటువంటి సంచిత పాపాలు పోతాయి, ఆగామి పాపాలు పోతాయి. ఈ ప్రారంధం మాత్రం అనుభవించిన తర్వాతనే పోతుంది అని. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారట అంటే వెప్పం కొడుక్కుం సెత్తార్కు, ఆశ్రితులైనటువంటి వాళ్లకు ఉండే శత్రువులకి తాపాన్ని కలిగించేటువంటి, దుఃఖాన్ని కలిగించేటువంటి వాడా అని పిలుస్తున్నారు. విమలా అంటే నిర్మలుడా అని పిలుస్తున్నారు. విమలుడు అంటే మలం అంటే దోషం, విమల అంటే దోషం లేనిటువంటి వాడు. అంటే ఇతనికి ఉండేటువంటి పారిశుద్ధ్యం ఎలాంటిదిట అంటే పాండవులతోటి దుర్యోధనాలతోటి తనకి సంబంధం అనేటువంటిది ఒక్క తీరులో ఉన్నప్పటికీ కూడా తన భక్తులకి శత్రువులు గనక అయితే నిర్దయగా వాళ్ళని హింసిస్తాడు. అదిట ఆయనలో ఉన్నటువంటి నిర్మలత్వం. ఆశ్రయించిన వాడిని రక్షించకపోతే ఎలా? నమ్ముకొని బతికేవాడిని రక్షించకపోతే అది చాలా భయంకరమైన దోషం అవుతుంది.
అందువల్ల తనను నమ్మినటువంటి వాళ్ళకి ఉండే శత్రువులందరినీ నాశనం చేసి వీళ్ళని రక్షిస్తారట పరమాత్మ అన్నారు. అలాంటి ఓ భగవంతుడా తుయిలేజాయ్, నిద్రలేవయ్యా, మేల్కోవయ్యా అన్నారు. లేకపోతే దేవతల్ని రక్షించడం వల్ల వచ్చినటువంటి కీర్తి, ఆశ్రితులైనటువంటి భక్తుల్ని రక్షించి సంపాదించుకున్నటువంటి అతిశయం, ఇవన్నీ కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ పోతాయి నీకు. ఎందుకు? నువ్వు రక్షించట్లేదు కనుక, ఆశ్రయించిన వాళ్ళని రక్షించట్లేదు, ఆ దేవతల్ని కూడా రక్షించట్లేదు అనేటువంటి దోషం కూడా వచ్చేస్తుంది. వాళ్ళని రక్షించావు కనుక ఆ కీర్తి పోతుంది. మమ్మల్ని రక్షించకపోవడం వల్ల అపకీర్తి వస్తుంది. కనుక లేచి వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయి అని అంటున్నారట. సరే, చివరికి అన్నారట, పుట్టింది మొదలు ఆ స్త్రీలని హింసించేటువంటి కృష్ణుడితో మనకేమిటి సంబంధం అన్నట్టు వీళ్ళు. వద్దొద్దు, కృష్ణుడు కాదు, మన అమ్మని ఆశ్రయిద్దాం పదండి అని మన అమ్మని పిలుద్దామని నప్పిన పిరాటిని పిలిచి లేపుతున్నారట. ఆవిడ అన్నారట, సెప్పన్న మెన్ములై సెవ్వాయి తిరుమరంగల్ అన్నారు. సెప్పన్న అన్నారు అంటే బంగారు కలశాల లాంటి వక్షస్థలం కలిగినటువంటి దానా అన్నట్ట. అలాగే సెవ్వాయ్ అన్నారు అంటే పగడాల్లాంటి మంచి ఎర్రనైనటువంటి అధరాలు కలిగినటువంటి దానా, అధరం కలిగినటువంటి దానా అంటున్నారట. అలా అని చెప్పడంలో ఇక్కడ కొన్ని రహస్యమైనటువంటి అర్థంగా చెప్తూ, వక్షస్థలము అంటే భక్తిగా చెప్తారు. అలాగే సెవ్వాయ్ అన్నారు. ఆ సెవ్వాయ్ అంటే ఎర్రనైనటువంటి నోరు కలిగినటువంటి దానా అని, అధరం కలిగినటువంటి దానా అవాడా అన్నారు పరమాత్మని. అంటే సెవ్వాయ్ అంటే రాగం అన్నమాట. ఎరుపు రంగు రాగానికి గుర్తు అంటారు. రాగం అంటే ప్రీతి అన్నమాట. పెదవుల యొక్క మాటల్ని బయటికి తీసుకొచ్చేటువంటి ద్వారాలు పెదవులు. అంతే కదా మరి. మనం లోపల నుంచి శబ్దం అనేటువంటిది దేన్ని బట్టి వస్తుంది? ఈ ద్వారం తెరుచుకుంటేనే వస్తుంది. కనుక ఆ పెదవుల నుంచి వెలువడేటువంటి మాటలు ప్రేమ వర్షకాలై ఉంటారట. అందువల్లనే పెదవులు ఎర్రగా ఉండేటువంటి స్థితి కలుగుతుంది అని అన్నారు. అంటే అర్థం ఏంటి? ప్రేమతో మాట్లాడేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఓ పరమాత్మ అమ్మ అని పిలుస్తున్నారు. ఎందుకు? స్త్రీవి కదా, స్త్రీల యొక్క బాధ తెలిసినటువంటి దానివి కదా, అందువల్ల చక్కగా మాతో మాట్లాడగలుగుతావు. అదిగో వాళ్ళేమో, కృష్ణుడేమో మాట్లాడటం లేదు, సరే ఆయన వదిలేసాం, నీ యొక్క అనుగ్రహంతో అయినా సరే మేము పరమాత్మ కృష్ణుడిని పొందాలి అన్నారట. సెవ్వాయి సిరుమరుంగళ్, సన్నని నడుము కలిగినటువంటి దానా అన్నారు. అంటే స్త్రీల యొక్క సౌందర్యాన్ని గురించి వర్ణించేటప్పుడు కవి సమయం అంటారు దీన్ని. ఉత్తమ స్త్రీ యొక్క లక్షణాలు అన్నమాట ఇవన్నీ. ఆ ఉత్తమ స్త్రీ పద్మినీ జాతి స్త్రీ అంటారు. ఆ పద్మినీ జాతి స్త్రీ యొక్క లక్షణాలన్నీ కూడాను చెప్తున్నారట. అంటే నడుము సూక్ష్మంగా ఉంటుందిట, ఆ పిరుదులు స్థూలంగా ఉంటాయట. ఇది కవి సమయం అని అంటారు. ఉత్తమ జాతి యొక్క స్త్రీ లక్షణం అన్నారు. సిరుమరంగళ్ నప్పిన్నై అంటే ఇక్కడ సన్నని నడుముని వైరాగ్యంతో చెప్తారు. వైరాగ్యం అంటే ఏమిటి? రాగం లేకపోవడం అంటే శూన్యత్వం. అలాగా సన్నని నడుము కూడా ఉన్నదా లేదా అన్నట్లుగా ఉండేటువంటిది కనుక వైరాగ్యంగా చెప్తూ ఉంటారు వేదాంతార్థం. నప్పిన్నై నంగాయ్ అన్నారు. ఓ నప్పిన్నా అని పేరు కలిగినటువంటి పూర్ణురాలా అన్నారట. దేంతో పూర్ణురాలేండి? సౌందర్యంతో పూర్ణురాలు అన్నారు. అలాగే మా కృష్ణుడి యొక్క పూర్తికి నిదానమైనటువంటి పూర్తి కలిగిన దానా అన్నారు. ఆయన ఆనందానికి, ఆయన ముఖ వికాసానికి హేతువైనటువంటి దానా అన్నారు. నిన్ను చూసుకొనే మా కృష్ణుడు మమ్మల్ని ఒక గడ్డి పరక్ కింద తీసి పారేస్తున్నాడు. అందువల్ల
ఇక ప్రపంచంలో దేని మీద ఆయనకి అపేక్ష అనేటువంటిది ఉండడం లేదమ్మా. తిరువే ఓ శ్రీ మహాలక్ష్మి అని పిలుస్తున్నారట. ఎందుకని? కృష్ణుడి యొక్క సౌందర్యం అనేటువంటిది నీ మూలంగానే అన్నారు. మనకి మన పురుష సూక్తంలో చెప్తారే, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర. ఏ తమాషా అయినటువంటి పోలిక ఇది. నీలతోయదం అంటే నల్లని మేఘం. నీలతోయద మధ్యస్థ, నల్లని మేఘానికి మధ్యలో వచ్చేటువంటిది ఏంటి? మెరుపు. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర. విద్యుల్లేఖ అన్నమాట, అంటే మెరుపు. నల్లగా ఉంది ఆకాశంలో మేఘం, దాని మధ్యలో నుంచి ఇది వచ్చింది. అప్పుడు ఆ నల్లతనం అంతా ఎలా కనిపిస్తుంది? తెల్లగా కనిపిస్తుంది. దేనివల్ల? ఈ విద్యుల్లేఖ వల్ల. అలాగే పరమాత్మ అనేటువంటి నల్లని మేఘంట. ఎందుకు? పరమాత్మ కృష్ణుడు కూడా నల్లగా ఉంటాడు కదా. నల్లని మేఘం లాంటి శరీరం కలిగిన వాడు కృష్ణుడైతే, ఆయన వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మ మెరుపు లాంటిదిట. అలా మెరుపు లాంటి అమ్మ వల్ల ఆ మెరుపు యొక్క కాంతికి ఎలాగైతే నల్లని మేఘం కూడా తెల్లగా కనిపిస్తుందో, అలాగే ఈవిడ యొక్క కాంతి చేత ప్రకాశించేటువంటి వాడుగా అనిపిస్తున్నట్ట పరమాత్మ అంటున్నారనమాట. అందువల్ల ఇప్పుడు రామాయణంలో కూడా చూడండి, మన మారీచుడు చెప్తాడు రావణాసుడికి, ఏమిరా నాయన, నీకు నేనే కనిపించానా? నన్ను వెళ్ళిపోయి నా మాయ ప్రయోగించి ఏదో మాయలేడిగా అయ్యి సీతమ్మని అక్కడి నుంచి రామచంద్రుడిని అక్కడి నుంచి తప్పించమంటున్నావు. రాముడు అంటే ఏమనుకుంటున్నావు? నేను ఒక్క బాణపు దెబ్బ తిన్నాను, ఈ వేళటికి మొత్తం వదిలేసేసి సన్యాసిని ఇలా కూర్చొని తపస్సు చేసుకుంటున్నాను నాయన. నన్నెందుకురా బాబు మళ్ళీ అందులోకి లాగుతావు? మళ్ళీ ఇంకా ఆ దెబ్బ తిని ఇప్పటికీ మర్చిపోలేనటువంటి నన్ను, ఆనాడు రాముడు బ్రహ్మచారి, కానీ ఈవేళ ఏమిటో తెలుసునా? అప్రమేయం హి తత్తేజ యస్య సాజనకాత్మజ అంటున్నట్ట. సీతాపిరాటి యొక్క చేరిక వల్ల రాముడి యొక్క తేజస్సు అనేటువంటిది ఇంతింత పెరిగిపోతుందయ్యా. ఆనాడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కొట్టిన దెబ్బే నేను మర్చిపోలేకపోయానంటే, ఇప్పుడు సీతమ్మతో కలిసి ఉన్నటువంటి రాముడి యొక్క తేజస్సు ఇంకా పెరిగింది అంటే, ఈసారి మృత్యువు తప్ప ఇంకొకటి ఏమీ నాకు ఉండదు అన్నట్టు. అదో అలాగా సీతమ్మ యొక్క తేజస్సుతో, అమ్మ నీ తేజస్సుతోనే కదా ఆ కృష్ణుడు కూడా ఉన్నాడు అని చెప్తుందట మనమ్మ. తిరువే, నీ సంబంధం వల్లనే ఆయనకి గొప్పతనం. మరి అంతే కదండి, లోకంలో ఎవరైనా చెప్పుకుంటే, భగవంతుడు కూడా తన భార్య సంబంధం చెప్పుకుంటాడు. ఎవరైనా పిలిస్తే ఏమంటారు? శ్రీయపతి అంటారా? ఏమంటారండి? శ్రీయపతి అంటారు. మీరు ఎప్పుడైనా దేవుని భగవంతుని చెప్పేటప్పుడు ఏమంటారు? లక్ష్మీనారాయణులు, సీతారాములు, రాధాకృష్ణులు అంటున్నాం కదా మనం. అంటే ముందు ఎవరి పేరు పెడుతున్నాం? అమ్మ పేరు పెడుతున్నాం. అమ్మ వల్లనే ఆయనకి పేరు అంటున్నారన్నమాట మన అమ్మ. నీ వల్లనే కదమ్మా ఆయనకి పేరు కూడా. నీవే లేకపోతే ఆయనకి పేరు ఎక్కడిది? ఫలానా ఆవిడ యొక్క భర్త గారండి ఆయన అని, ఫలానా ఆవిడ యొక్క భర్త గారంటే ఏమైపోయింది అక్కడ? నీ వల్ల ఆయన పేరు ప్రతిష్ట అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. అని అంటుంటే లోపల ఉన్నటువంటి ఆమె, ఇంకా చాలే, చాలా గొప్పగానే పొగుడుతున్నారు, కానీ మీరు వచ్చిన పని ఏమిటో చెప్పండి అన్నది లోపల నుంచి. అంటే అప్పుడు చెప్తున్నట్ట, ఉక్కమం తట్టొళియుం తందు అన్నారు. అమ్మా, మా నోముకి కావలసినటువంటి వ్రతం చేస్తున్నాం మేము కృష్ణుడిని భర్తగా పొందడం కోసం. అదిగో ఆ వ్రతానికి ఉపకరణాలైనటువంటి ఆలవట్టం అంటే విసనకర్ర, అలాగే కంచుతో చేయబడినటువంటి ఒక అద్దం, తట్టొళియుం ఉక్కము తట్టొళియుం తందు, ఈ రెండు కూడా మాకు ఇవ్వమా అన్నట్ట. ఏమిటండి ఈ రెండు అంటే? అద్దము అంటే
ఏం చేస్తుంది? అర్థం చేసే పని ఏమిటండి? మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది. మన యొక్క స్వరూప జ్ఞానం కలిగించేటువంటి ప్రణవం ఇక్కడ అద్దంట. మన స్వరూప జ్ఞానం కలిగిస్తుంది ప్రణవం. ఆ స్వరూప జ్ఞానం కలిగించేటువంటిది కనుక ప్రణవమే ఇక్కడ అద్దము. అది కోరుతున్నారు. ఒకటి. రెండవది ఏమిటిట? ఆలవట్టం అన్నారు. విసనకర్ర. విసనకర్ర ఏం చేస్తుంది? తాపాన్ని పోగొడుతుంది, చల్లదనాన్ని ఇస్తుంది. మనకి ద్వయమంత్రం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ విసనకర్ర లాంటిది. కనుక అమ్మని ప్రార్థిస్తున్నారట. అమ్మ ప్రణవం అంటే అష్టాక్షరి మహామంత్రం, రెండవది ద్వయం, ఈ రెండు కూడా మాకు అనుగ్రహించు అన్నట్లుగా ప్రార్థిస్తున్నారు అని అంటారన్నమాట. నోము చేయాలంటే మరి ఇవి ఉండాలి కదా, వ్రతంకి కావాలి మంత్రాలు కూడా, మరి అవి కావాలి అన్నట్టుగా చెప్తూ ఉన్మణాళనై, ఇంకేం కావాలి అంటే నీ యొక్క భర్త అయినటువంటి కృష్ణుణ్ణి అని అన్నారు. మా అచేతనాలైనటువంటి ఉపకరణాలతో పాటుగా శ్రీకృష్ణుణ్ణి కూడా చేర్చి ఇమ్మంటంలో అర్థం ఏమిటి అంటే ఆయన కూడా మాకు పరతంత్రుడిగా ఉండాలి. అంటే ఆయన కూడా మాకు పరతంత్రుడిగా ఉండేలాగా ఇవ్వమంటే అర్థం ఏంటి? మేమేం చెప్తే అది ఆయన కూడా చెయ్యాలి. అలా చేసేలాగా మాకు ఆ కృష్ణుణ్ణి మాకు ఒప్పగించమ్మా. దేనికి అని అడిగిందిట అమ్మ. అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు. ఇప్పోదే ఎమ్మై నీరాట్ అన్నారు. ఇప్పోదే ఎమ్మై నీరాట్. అమ్మ ఎందుకు అంటే ఆ కృష్ణుడితో పాటుగా ఇప్పుడే మేమందరం కూడా మరి కొద్దిసేపు ఆలస్యమైనా కూడా సహించలేనటువంటి వాళ్ళం. మేము జీవించలేము కనుక ఆయన యొక్క విరహంతో మా శరీరాలన్నీ కూడాను కృషించిపోతున్నాయి. అందువల్ల ఆయనతో కలిసి ఇప్పుడే మేమందరం కూడా స్నానం చేయాలి అని అన్నారు. అలా స్నానాన్ని చేయించమ్మా అని అమ్మని ప్రార్థిస్తున్నారు. స్నానం చేయడం అంటే ముందు చెప్పుకున్నాం మనం, స్నానం చేస్తాము అన్నారు. స్నానం అంటే ఏమిటి? ఇందాక కృష్ణుడి యొక్క శరీరం నల్లగా ఉంటుందని చెప్పుకున్నాం. అదేమిటి? హరి సరసి అన్నారు. హరి అంటే నారాయణుడు ఏమంట? ఒక సరస్సు లాంటి వాడట. హరి సరసి విగాహ్య ఆపీయ తేజౌజలోహం అంటారు ముకుందమాలు. అంటే ఏంటి? హరి అనేటువంటి సరస్సులో మునిగి ఆ నీరంతటిని కూడా తాగాలి. నీరంటే ఇక్కడ ఏమిటి? ఆయన యొక్క అద్భుతమైనటువంటి గుణాలు, చేష్టలు, సౌందర్యం ఇవన్నీ కూడాను కడుపారా సేవించాలంటే పరిపూర్ణంగా అనుభవించాలి అని మన అమ్మ కోరుతున్నదట. మాతో నీరాటం కావాలి అంటే ఆయనతో స్నానం చేయాలి మేము, అది మాకు నువ్వు చేయించాలి అంటే మాకు కూడా ఆయన అనుభవయోగ్యుడు కావాలి, మాకు కూడా ఆ భాగ్యాన్ని కలిగించు అని అడుగుతున్నారు. అంటే అమ్మ పురుషకారం లేకపోతే పరమాత్మని పొందలేము మనం. కనుక అమ్మ యొక్క పురుషకారాన్ని కోరి తద్వారా పరమాత్మని పొందింపచేస్తున్నారు. అంటే అమ్మ పురుషకారం లేకపోతే కాదా అంటే కాదు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు దగ్గరికి ఋషులందరూ వచ్చారు, అడిగారు, ఏహి పశ్య శరీరాన్ని, మా శరీరాలు చూడవయా ఎలా కృషించిపోయాయో, ఇదిగో ఈ అడవుల్లో రాక్షసులందరూ కూడా చేరి మేము యజ్ఞాలు చేసుకుంటుంటే ఆ హోమకుండాల్లో మలమూత్రాదులు అలాగే రక్తం, మాంసం ఇలాంటివన్నీ కూడా వేసి మా యజ్ఞాలన్నీ కూడా భంగపరుస్తున్నారయా, వాళ్ళని గట్టిగా మేము ఏదైనా చేయాలి అనుకుంటే వాళ్ళు మా మీద పడి మమ్మల్ని చంపేస్తున్నారయ్యా, మమ్మల్ని నువ్వు కాపాడాలి అని శ్రీరామచంద్రుని ప్రార్థిస్తే ఆయన అభయం ఇచ్చేట, మీకేం పర్వాలేదు నేనున్నాను, నేను వాళ్ళందరినీ కూడా సంహరించి మీకు రక్షణ కల్పిస్తాను అన్నాడు. అని లోపలికి వచ్చేట సీతమ్మ పట్టుకున్నదా, ఏమిటండి మీకేం పని పాట లేదా? అనుకుంటూనే ఉన్నాను, మీరు అయోధ్య నుంచి బయలుదేరేటప్పుడు ధనస్సు బాణాలు తీసుకొని వస్తుంటే ఈయన ఆయుధాలు తీసుకొని వస్తున్నారు, ఏదో చేస్తారని అనుకుంటూనే ఉన్నాను, ఎందుకు మీరు అనవసరంగా ఈ అడవిలోకి వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళతో శత్రుత్వం తెచ్చుకొని ఎందుకండి ఇదంతా అన్నదిట సీతమ్మ. అంటే ఎందుకన్నదండి ఇట్లా
యథార్థంగా తల్లి కదా, లోకంలో ఎవరికైనా కష్టాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేసేదే కదా. మరి అలాంటి అమ్మ ఎందుకు చెప్పింది ఇలాగా రాముడితోటి అని అంటే దానికో రహస్యం ఏంటి? ఇప్పుడు ఇదే అన్నమాట. అమ్మ పురుషకారం లేకుండా పరమాత్మ రక్షణ కల్పించడం కూడదు. అందుకని ఇప్పుడు అమ్మ రక్షణ అవసరం లేక, అమ్మ పురుషకారం అవసరం లేకుండానే వాళ్ళు వచ్చి ఈయన అడిగేసరి ఈయన ఇచ్చేస్తున్నాడు. అది ఎలా సాధ్యం అన్నట్లుగా అమ్మ అక్కడ వచ్చి మళ్ళీ ఒక అడ్డుపుల్ల వేయాలని ప్రయత్నం చేసిందనమాట. అప్పుడు రాముడు అన్నట్ట, తల్లిదండ్రులు ఇద్దరు కూడాను గొప్పవాళ్ళండి. తల్లి ఎప్పుడూ కూడాను మన మీద పిచ్చులు చెప్పడు తండ్రికి, ఎందుకో కొడతాడని భయం. అలాంటి తల్లి కూడా ఎప్పుడైనా బాగా విసిగిపోయిందనుకోండి, ఆ విసిగిపోయినప్పుడు ఏం చెప్తుంది? చూడండి వేధవ వీడు ఇట్లా గొడవ చేస్తున్నాడు, వీడు 4 చిత కొట్టండి అంటుంది బాబు. అలాంటి స్థితి కలిగి అమ్మ కూడా ఎప్పుడైనా మన మీద చెప్పి కొట్టించి మనకి కష్టం కలిగించాలని ప్రయత్నం చేస్తే చెయ్యవచ్చు. అలాంటిది ఇక్కడ అన్నమాట. ఇదెందుకు కారణం అంటే ఆయన ఇచ్చేస్తున్నాడు రక్షణని, ఆయన ఎలాగా నా పురుషకారం లేకుండా అన్నట్లుగా ఈవిడ చెప్తుంటే, ఒక పక్కన ఆవిడేమో కోపం వచ్చినప్పుడు ఇలా కొట్టాలని ప్రయత్నం కొట్టండి అంటుంటే ఆయన వచ్చి ఏం చేశాడే, ఏం చేశాడు ఇంత పెద్ద, దీనికే కొట్టమంటున్నావు అని ఆయన రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఆయనకు కోపం వచ్చి కొట్టాలని ప్రయత్నం చేస్తుంటే అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చి ఏంటండి వాడిని అలా చంపేస్తారు, ఏం చేశాడు వాడు అంటూ అమ్మ లాగేస్తుంది పిల్లవాడిని. చూడండి తమాషా. ఇద్దరి మధ్యలో మనం మాత్రం బతికి పట్టగట్టుతూ ఉంటాం. ఇది జీవితం మనకి. అలాగే ఇక్కడ ఆ ఋషుల్ని రక్షించాలని రామచంద్రుడు చెప్తూ ఉంటే అమ్మ వద్దంటే మళ్ళీ రాముడు అంటున్నట్ట, అవసరమైతే నిన్ను, నా సోదరుడై నాకు సేవ చేయడానికి వచ్చేటువంటి లక్ష్మణుణ్ణి అందరినీ కూడా వదిలివేయడానికైనా సిద్ధమే, కానీ నేను ఇచ్చినటువంటి మాటని మాత్రం నేను వదలను అన్నట్ట శ్రీరామచంద్రుడు. అందుకే గొప్పవాడయ్యాడు. అలా మాట ఇచ్చి వాళ్ళ ఋషులందరికీ కూడా ఆ మాటను తీర్చుకునేటువంటి ప్రయత్నం చేశాడనమాట. అప్పుడు అమ్మ అన్నదట, మరి సంతానమే కదా తల్లికి, ఎంత కోపం తెచ్చుకున్నా ఏమనుకున్నా మళ్ళీ వాళ్ళ మార్గంలోకి వచ్చేయాలి కనుక సరేలేండి కానివ్వండి అన్నదట పాపం సీతమ్మ కూడా అని మనకి రామాయణం చెప్తుంది. అలాగా ఇక్కడ పరమాత్మ అమ్మ ఇద్దరు కూడాను వీళ్ళని రక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకరికొకరు నువ్వు కాదు నేను అనుకుంటంలో ఆలస్యం అయిపోతుంది. ఆ ఆలస్యం వీళ్ళు భరించలేకపోతున్నారు. వీళ్ళేమో సూటిపోటి మాటలతోటి వాళ్ళని అనేస్తున్నారు. ఇది జరుగుతున్న సంఘటన. రేపేమవుతుందో రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోపాల 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 జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ,
గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.